తెలంగాణలో విద్యా వ్యవస్థ మొత్తం చిన్నపోయినమయ్యే పరిస్థితులు అయితే మనకు కనబడుతున్నట్టు అర్థమవుతుంది. వాటి గురించి ముందు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ముందుగానైతే వైఆర్టీవీకి సంబంధించి ప్రతిక్షణం విద్యార్థుల తరపున కావచ్చు, అటు నిరుద్యోగుల తరపున కావచ్చు, ఇటు రైతుల పక్షాన కావచ్చు, మరోపక్క ప్రభుత్వ ఉద్యోగాల తరపున కావచ్చు, చివరికి పోలీసులకు సంబంధించిన ఏవైతే పరిస్థితులు ఉన్నాయి వాటి మీద కూడా మనం మాట్లాడే ప్రయత్నం ప్రతిక్షణం అయితే చేస్తున్నాం. దీన్ని తప్పకుండా మీ యొక్క ఆదరాభిమానాలు అయితే ఖచ్చితంగా కావాలని కోరుకుంటున్నాం. దయచేసి మీరు వైఆర్టీకి సంబంధించి అయితే సబ్స్క్రైబ్ చేసి ఒక వీడియోకి అయితే లైవ్కి అయితే ఖచ్చితంగా లైక్ కొట్టి ఒక మీ తరపున అయితే ఒక కామెంట్ పెడితేనైతే ఖచ్చితంగా ఇంకా బలంగా మా వాయిస్ వినిపించే ప్రయత్నం చేద్దాం. మొత్తానికైతే వివిధ దినపత్రికలో ఏ వార్తలు వచ్చినాయి, విద్యార్థులు ఎంత అవస్థకు గురవుతున్నారు, అదేవిధంగా తెలంగాణ సమాజం మొత్తం పరిస్థితులు ఎట్లున్నాయి, కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తా అన్నటువంటి ఏదైతే 6 గ్యారెంటీలు కావచ్చు, ఇతర హామీలు కావచ్చు, ఎంతవరకు ఇంప్లిమెంటేషన్ అయినాయి అనే దానిపై మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఇక తెలంగాణ తల్లి విగ్రహం ఇదేనా? పెద్దాంబర్పేటలో సమీపంలో ఒక రహస్య ప్రాంతంలో విగ్రహ తయారీ. వైట్ కలర్ కవర్తో చుట్టి ఉన్న విగ్రహం చుట్టూ తెరలు కట్టి ఫినిషింగ్ వర్క్, కిరీటం లేకుండానే తెలంగాణ తగిలి విగ్రహం. అసెంబ్లీలో సీఎం చెప్పిన పోలికలతోనే తయారీ. ఇటీవల రహస్యంగా వెళ్ళి చూసి వచ్చిన సీఎం డిసెంబర్ 9న సెక్రటరియట్లో ఆవిష్కరించేది ఈ విగ్రహాన్ని. ఇక వాస్తవంగా తెలంగాణలో మొత్తానికైతే ఏం జరుగుతుందంటే ఒక వాడివేర్ చర్చ జరుగుతుంది. ఎందుకంటే తెలంగాణకు సంబంధించిన తెలంగాణ తల్లి విగ్రహం ఎలా ఉండబోతుంది, సీఎం రేవంత్ రెడ్డి ఎలాంటి విగ్రహాన్ని ఆవిష్కరించబోతున్నాడనే వాదన అయితే కొనసాగుతుందని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో రేవంత్ రెడ్డి ఒక విగ్రహాన్ని అయితే ఏదైతే దానికి పూలదండ వేసిన సమయంలో చాలా వరకు అయితే అనుమానాలు వచ్చినట్టు మనం చూసాం. ఎందుకంటే తెలంగాణ తల్లి విగ్రహానికి ఇది కిరీటం లేని పరిస్థితి, అదేవిధంగా ఆ చేతిలో మనకు తెలంగాణకు సంబంధించి ఏదైతే పంటకు సంబంధించి మొక్కకు సంబంధించిన కంకి ఏదైతుందో అది ఉండడం, అట్లాంటివి లేకపోవడం పట్లనైతే వాస్తవంగా చాలా వరకు అయితే అనుమానాలకు దారితీస్తుంది. మొత్తానికైతే ఇక రాష్ట్రంలో ఒక అంశం ఇప్పుడు సంచలనంగా మారింది. తెలంగాణ తల్లి ఎలా ఉండబోతుందన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. మరో 9 రోజుల్లో సెక్రటరియట్లో తెలంగాణ తల్లి కొలువు తీరబోతుంది. రాష్ట్ర ప్రభుత్వం రహస్యంగా విగ్రహాన్ని తయారు చేస్తుంది. ఇప్పటికే తెలంగాణ తల్లి విగ్రహం కొత్త పోలికలతో తయారు చేస్తామని సీఎం అసెంబ్లీలో చెప్పారు. ఆ పోలికలతోనే విగ్రహాన్ని రూపొందిస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే తెలంగాణ పరిశీలనలో కనిపించిన విగ్రహమే సెక్రటరియట్లో ప్రతిష్ఠించబోతున్నారన్న అంశంపై క్లారిటీ రావాల్సి ఉంది. ఇక తెలంగాణకు సంబంధించిన విగ్రహం ఇక్కడ మనం చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఇక్కడ మనకు క్లారిటీ కనబడుతుంది. చూడొచ్చు ఇక్కడ తెలంగాణ తల్లి విగ్రహానికి ఇక్కడ ముసుగులో ఉంది. మొత్తానికైతే కిరీటం లేదని అయితే ఒక ఖచ్చితమైన ఇక్కడ ఒక క్లారిటీ కనబడుతుందని మనం అర్థం చేసుకోవచ్చు. ఇక దీనిపైన అయితే కొంతమంది తెలంగాణ ఉద్యమకారులు అయితే గట్టిగా స్పందించారు. ఏం చెప్పారు అనేది చూద్దాం. తెలంగాణ తల్లికి కిరీటం ధరించొద్దా? ఓ దేవతలా భావించి కిరీటం పెట్టాం. కిరీటం రాచరికానికి సింబల్ అయితే దేవుళ్ళ నెత్తి మీద కిరీటాలు తీసేస్తావా? చరిత్ర ఆనవాళ్లతో ఆటలొద్దు. కేసీఆర్ పై కోపంతో సైకోలా మారాడు. రేవంత్ రెడ్డిపై దాసోజు శ్రవణ్ ఆగ్రహం. ఎందుకంటే తెలంగాణను ఊరికే తెచ్చుకోలేదు, తెలంగాణను పోరాటం చేసి ఉధృతమైన పోరాటం చేసి తెలంగాణను తెచ్చుకున్నాం. కాబట్టి తెలంగాణ తల్లికి సంబంధించిన విగ్రహం ఏ విధంగా ఉండాలో చెప్పడానికి అప్పుడు ఉన్నటువంటి ఏదైతే ఆంధ్ర తొత్తులు ఉన్నటువంటి అప్పుడు గన్నులు ఫిరంగిలు పట్టుకొని ఆ ఉద్యమకారుల మీదకి వచ్చిన పరిస్థితిలో ఉన్నటువంటి ఈరోజు అధికారం అనుభవిస్తున్న నాయకులు తెలంగాణ తల్లి ఎలా ఉండాలో చెప్పడం అయితే ఇదొక సిగ్గుచేటుగా భావించవచ్చు. ఎందుకంటే తెలంగాణలో చాలా వరకు అయితే గతంలో ఎవరైతే ఆంధ్ర వాళ్ళకు తొత్తులుగా పనిచేసిరో ఈరోజు వాళ్ళ అధికారంలో ఉండి ఇష్టం ఉన్నట్టు, లేకపోతే ఏదైతే తెలంగాణ రాజముద్రను తొలగిస్తామనడు, ఇంకొక పక్క తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్పులు చేస్తామనడం అయితే చాలా వరకు ఇక ఎందుకంటే తెలంగాణ ఉద్యమకారులు అయితే ఖచ్చితంగా ఈ విషయం మీద సాధించారు. ఎందుకంటే ఆ రోజు తెలంగాణ కోసం ప్రాణాన్ని సైతం పణంగా పెట్టి తెలంగాణను సాధించుకున్నాం. తెలంగాణ తల్లిని మనం ఒక రూపం సృష్టించుకొని ఈరోజు ఆ రూపం కాకుండా మరొక రూపం తెచ్చుకునే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా దీని మీద ఫైట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే వాస్తవంగా గతంలో ఒకసారి రేవంత్ రెడ్డి అన్నాడు తెలంగాణ తల్లి అంటే సోనియమ్మ, అంటే సోనియమ్మ విగ్రహం పెట్టే అవసరం ఏమన్నా ఉన్నదా తెలంగాణలో? ఆ ప్రశ్న కూడా రేకెత్తిస్తున్నారు. ఎందుకంటే తెలంగాణలో అంటే సోనియా గాంధీని పోలిన విగ్రహం కూడా ఉండొచ్చు అని కూడా కాంగ్రెస్ నాయకులు చెప్తున్న పరిస్థితి. ఇక మొత్తానికైతే
దాసోజు శ్రావణ్ సంబంధించి చాలా గట్టిగా నిన్న దీని గురించి అయితే స్పందించిన పరిస్థితి అవుతుంది. ఇక తెలంగాణ తల్లి విగ్రహం మార్పు అంటే నిప్పుతో చెలగాటమేనని బీఆర్ఎస్ నేత దాసోజు శ్రావణ్ కుమార్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. తెలంగాణ భవన్లో శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ తనకు వచ్చిన సమాచారం ప్రకారం తెలంగాణ తల్లి విగ్రహానికి కిరీటం తీసేసినట్లు తెలిసిందన్నారు. తెలంగాణ తల్లికి కిరీటం ఉండొద్దా అంటూ ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి లెక్క ప్రకారం కిరీటం రాచరికానికి సింబల్ అయితే హిందూ సాంప్రదాయమైన దేవుళ్లకు కిరీటాలు ఉంటాయని అందరి దేవుళ్లకు కిరీటాలు తీసేస్తావా అంటూ నిలదీశారు. తెలంగాణ తల్లికి దేవత స్వరూపం ఉండాలని కిరీటం పెడితే దాన్ని విధ్వంసం చేయాలని ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. కిరీటం అనేది సామాజికానికి స్ఫూర్తి వ్యతిరేకం అంటే రేవంత్ రెడ్డి కూడా తన పేరు వెనుక ఉన్న రెడ్డి అని పెట్టుకోవడం కూడా సామాజిక స్ఫూర్తికి వ్యతిరేకమని అన్నారు. రెడ్డి అంటే రాజులు, భూస్వాములు రాచరికం కోసమే పుట్టాం, పరిపాలించడం కోసమే పుట్టామని అనేక సార్లు చెప్పారని గుర్తు చేశారు. తెలంగాణ తల్లి రూపానికి ఓ చరిత్ర ఉందని 2006లో కేసీఆర్ కేంద్ర మంత్రి పదవి, ఎంపీ పదవి రాజీనామా చేసినప్పుడు తెలంగాణ తల్లి రూపం గురించి చాలా మందితో చర్చించారని గుర్తు చేశారు. తెలంగాణ తల్లి అంటే ఓ దేవత, భూమాత తెలంగాణ ఆత్మను ప్రతిబింబించే విధంగా ఉద్యమ రూపంగా తెలంగాణ తల్లి విగ్రహానికి రూపకల్పన చేశారని అన్నారు. తెలంగాణ తల్లి బతుకమ్మ ధూమ్ధామ్ ఉద్యమంలో కీలక పాత్ర పోషించామని తెలిపారు. ఓ షాడిస్టు సైకోపాత్ల రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నారని, తెలంగాణ అస్తిత్వాన్ని ధ్వంసం చేస్తున్నారని, తెలంగాణ వ్యతిరేకులకు సంతృప్తి పరిచేందుకు రేవంత్ తెలంగాణ తల్లి విగ్రహాన్ని మారుస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చడానికి తెలంగాణ ఏమైనా రేవంత్ తాత జాగిరా అంటూ ప్రశ్నించారు. ఇక మొత్తానికైతే దాసోజు శ్రావణ్ అయితే గట్టిగానే స్పందించండి. ఎందుకంటే ఆయన ఒక ఉద్యమకారుడు కాబట్టి తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చితే ఎంతవరకు తెలంగాణ వాదులు కుంగిపోతారు, వాళ్ళు ఎంత ఇబ్బందులకు గురవుతారు, ఎంత బాధకు గురవుతారు, ఎంత మనోవేదనకు గురవుతారు అని ఈరోజు అయితే దాసోజు శ్రావణ్ అయితే ఖచ్చితంగా దాని మీద గట్టిగా మాట్లాడినట్టయితే మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఇక మొత్తానికైతే తెలంగాణ తల్లి విగ్రహానికి సంబంధించి చాలా వరకు అయితే గట్టి వాదన వినిపిస్తుంది. ఎందుకంటే తెలంగాణ తల్లి విగ్రహం మార్చడం పట్లనైతే నిజమైన ఉద్యమకారులు ఆ రోజు ఏదైతే ప్రాణాలు ఎక్కుపెట్టి ప్రాణాలను పణంగా పెట్టి ఆ రోజు తెలంగాణ రావుడో మనం దచ్చుడో అన్నోళ్ళు ఈరోజు ఖచ్చితంగా నిలదీసే అవసరం ఉంది. ఎందుకంటే ఈరోజు ఆంధ్ర కుట్రలు ఏదైతే ఉన్నదో తెలంగాణలో ప్రణాళిక రూపొందిస్తున్నట్టయితే మనకు అర్థమవుతుంది. ఇక గురుకులాలపై రేవంత్ రెడ్డి కుట్ర, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సంచలన ఆరోపణలు. సీఎం గురుకులాలను మూసేసే ప్లాన్ చేసిండు. కేసీఆర్ పేరు వినపడొద్దనే స్కూళ్లను నాశనం చేస్తుండు. గురుకులాల్లో 40% సీట్లు ఖాళీగా ఉన్నాయి. 6 నెలల నుంచి కాస్మెటిక్ ఛార్జీలు ఇస్తలేరు. నేను చేసినట్టయితే ఎంక్వైరీ చేసి తేల్చండి. ఇక అవసరమైతే సిబిఐతో విచారణ చేయించండి. పిల్లల జీవితాలతో మాత్రం రాజకీయం చేయకండి. నా బిడ్డలకు నేను విషం పెట్టి చంపుతానా? రేవంత్ను కాపాడే ప్రయత్నం ఆకునూరి మురళి చేస్తుండు. విద్యా వ్యవస్థను సీఎం నాశనం చేస్తున్నారన్న బాల్క సుమన్. రేవంత్ నయా దేశ్ముఖ్లా వ్యవహరిస్తున్నారని ఆరోపణ. ఎందుకంటే తెలంగాణలో గతంలో ఏదైతే గురుకులాలకు సంబంధించి కార్యదర్శిగా చేసినటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఎన్నో ఆవిష్కరణలు చేసినట్టు మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే గిరిజన తాండాలో పుట్టి పెరిగినటువంటి మలవత్ పూర్ణ లాంటి అమ్మాయిని ఈరోజు ఎవరెస్ట్ శిఖరం ఎక్కి ప్రపంచ ప్రఖ్యాతి పొందిందంటే అది వాస్తవంగా తెలంగాణకు సంబంధించి గురుకులాలకు అంకితంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే వాస్తవంగా గురుకులాలకు సంబంధించి అక్కడ చదువుకున్నటువంటి విద్యార్థులు బలహీన వర్గాలకు చెందినటువంటి విద్యార్థులు వాస్తవంగా తండాలకు లేకపోతే గూడాలకు సంబంధించిలో లేకపోతే పల్లెలకు సంబంధించో ఫీజు కట్టలేని చదివించలేని పరిస్థితుల్లో అంటే ఆ పిల్లకు అంటే ఒక పుట్టిన పిల్లకు చదివిస్తే వస్తుంది వాళ్ళకు పెళ్లిళ్ళు చేసి పంపిద్దామనే ఉద్దేశంతో ఉన్నప్పుడు గురుకులాలు పంపివ్వండి, మా కన్నబిడ్డలాగా చూసుకుంటాం, వాళ్ళకు మంచి తిండి పెడతాం, నాణ్యమైన తిండి పెడతాం, వాళ్ళని గొప్పోలని చేస్తామని ఆ రోజు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కంకణం కట్టుకొని విద్యార్థులు పోటీవాడి మరి పరీక్ష రాసి సీటు వండే పరిస్థితులు ఆ రోజు ఉండే. అదే ఈరోజు ఏం చేసిరంటే పురుగులన్నం పెట్టుడో లేకపోతే ఉడుకుడుకనటువంటి అన్నం పెట్టుడో లేకపోతే కుళ్ళిపోయిన కూరలు పెట్టో లేకపోతే ఇంకో రకంగా ఇబ్బంది పెట్టి విద్యార్థులను బయటికి నెట్టేసే పరిస్థితి అయితే నేడుంది. ఎందుకంటే తెలంగాణలో విద్యాశాఖ మంత్రి సోయి లేకుండా ప్రవర్తిస్తున్నాడు. తెలంగాణలో విద్యాశాఖ మంత్రి సోయి లేకుండా ప్రవర్తిస్తున్నాడు. ఎందుకంటే విద్యాశాఖను తన దగ్గరనే పెట్టుకున్న రేవంత్ రెడ్డి నేడు విద్యా వ్యవస్థ మీద ఒక కమిటీ అయ్యాడు, ఒక రివ్యూ మీటింగ్ పెట్టాడు, ఒక స్కూల్ విజిట్ చేయడు. ఆయన పెట్టే మీటింగ్లకు కూడా ఏదో చిన్న చిత్క మీటింగ్లు ఒకటోసారి 2 సార్లు పెట్టిండు. దానికి ఆ మీటింగ్లకు
ఇది ప్రైవేట్ కార్పొరేట్కి సంబంధించిన స్కూల్స్ తోటి ఒక మాకు లోక్సభ అని ఒకటి లోక్సభనో సంథింగ్ ఏదో పెట్టి ఒక మీటింగ్ పెట్టి దాంట్లోకి ఎవరిని కార్పొరేట్ స్కూల్కి సంబంధించిన పిల్లలను తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టి వాళ్ళతోటి మాట్లాడిపించారు. వాళ్ళు కూడా మంచిగానే వాత పెట్టారు. అక్కడ ఆ పిల్లలు కూడా ఎట్లా బుద్ధి చెప్పాలని చెప్పారు. ఏదో అన్నారు కదా సీరియల్కి సంబంధించి సీరియల్ చూడడానికి టైం ఉంటుంది కానీ పాలన చేయడానికి టైం ఉంటుంది అని మంచిగానే వాత పెట్టారు ప్రభుత్వానికైతే. ఆ ఒక చిన్న పిల్లనే గట్టిగా మాట్లాడింది. ఆ పిల్లనైతే రియల్ చెప్తాను, ఆ పిల్లకైతే ఆ అమ్మాయికి అయితే 2 చేతులు లేవట్టి దండం పెట్టాలి. ఎందుకంటే వాస్తవంగా అమ్మాయి మాట్లాడిన తీరైతే అది తెలంగాణలో ప్రతి ఒక్కరిని ప్రేరేపించింది చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ అమ్మాయి మాట్లాడి గురుకులాలకు సంబంధించి స్కూళ్ళల్లో ఏది అన్నం విషం అవుతుంది, ఆ తిని చచ్చిపోతున్నారని ఇంత ఇబ్బంది పడుతుంటే రేవంత్ రెడ్డి ఏం చేస్తాడు? ఇప్పటికి సుమారు 40కి పైగా సార్లు ఢిల్లీకి వేస్తాడు. ఢిల్లీకి పోయి ఏం తెచ్చినావా అంటే పెట్టుబడులు తెచ్చిండట. పెట్టుబడులు తెచ్చాట, రాష్ట్రాన్ని ఇది అభివృద్ధి చేస్తున్నాడట. ఇప్పటి వరకు మా ఢిల్లీకి పోయి ఎంత పెట్టుబడి తెచ్చినావు సార్ అని మా ఒక రిపోర్టర్ అడిగితే సప్పుడు లేదు. ఏం చేస్తావా పాలన అంటే దానికి సప్పుడు ఉండదు. మేము పాలన చేస్తాం, ప్రజాపాలన చేస్తాం అంటారు. ప్రజాపాలన కాదు, ప్రజా వ్యతిరేక పాలన అని చాలాసార్లు చెప్పినాం మేమైతే. ఇక వాస్తవం అయితే ఇట్లాంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సంబంధించి ఈరోజు రేవంత్ రెడ్డి ఇంత దారుణంగా ఆయన మీద కుట్ర చెప్పి అంటే ఆయన మీద బురద జల్లే ప్రయత్నం చేస్తున్నాడు. మలావత్ పూర్ణ లాంటి అమ్మాయిలను ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నయ్య అతను ఎలాంటోడు అని అడిగితే సమాధానం మీకు తెలుస్తుంది. ఇవాళ లండన్లో చదువుకుంటారు, అమెరికాలో చదువుకుంటారు, ఇంకా వివిధ దేశాలలో చదువుకుంటారు పేదలు. అంటే ఈరోజు కారణం ఈ గురుకులాలకు చదువుకున్న ఏదైతే విద్యార్థులు ఈ రోజులు గొప్ప చదువులు చదువుతున్నారో లేకపోతే గొప్ప స్థాయిలో ఉన్నారో అంటే కేవలం ఏదైతే గురుకులాలకు సంబంధించి కార్యదర్శి ఎవరైతున్నారో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్గా మనం చెప్పుకోవచ్చు. అలాంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఈరోజు ఏమంటారు కొందరు మంత్రులు కొండ సురేఖనో లేకపోతే కొంతమంది కాంగ్రెస్ నాయకులు అంటారు ఈరోజు ఆర్ఎస్ ప్రవీణ్ కుమారే ఆయన అనుచరులతోటి అక్కడ విషం పెట్టిస్తున్నాడు పిల్లలకు అని చెప్తున్నారు. మరి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ విషం పెట్టినప్పుడు ఇక్కడ ఒక వీడియో చూద్దాం. ఇక ఈ వీడియో చూస్తానన్నా కనీసం కాంగ్రెస్ నాయకులకు కొద్దిగానన్నా సోయి రావాలి. ఎందుకంటే ఇక్కడ చూడు, మీకు సంబంధించిన ఒక ఎమ్మెల్యే, మీ కాంగ్రెస్ సంబంధించిన ఎమ్మెల్యే ఇక్కడ ఏమంటాడో ఒకసారి చెవులు పెద్దగా వేసుకొని ఇక చెవులు పెద్దగా వేసుకొని ఉంటే బాగుంటుంది. మళ్ళీ ఒక్కసారి పెడతా, ఎందుకంటే మళ్ళీ వినవాలేదు అంటారు మళ్ళీ మీరు. ఇగో విన్నారా, నీళ్ళ లెక్కనే ఉన్నది. అంటే అక్కడ ఉన్నటువంటి ఏదైతే సాంబార్ ఉందో మొత్తం కూడా నీళ్ళ లెక్క ఉన్నది. అక్కడ ఉన్నటువంటి సిబ్బంది ఏ విధంగా వ్యవహరిస్తున్నారు అనేది కూడా ఒకసారి చూద్దాం. పిల్లలు తినేటువంటి అన్నం ఈ మనిషిని ఒక్కసారి మంచిగా అబ్జర్వ్ చేయరి. ఈ మనిషి గుట్కా తిని వంటలు అంటిస్తున్నాడు. అంటే విద్యా వ్యవస్థ ఎంత దిగజారిపోయి ఉన్నది, విద్యా వ్యవస్థ ఎంత క్రిటికల్ పొజిషన్లో ఉన్నదో ఈ ఒక్క వీడియోతో మనకైతే అర్థమయ్యే పరిస్థితులు ఉన్నాయి. ఇక తెలంగాణలో విద్యార్థుల పరిస్థితి ఇంకెట్లున్నది అంటే ఇక ఎంత దారుణం అంటే ఇంకొక వీడియో చూపెడతాం మీకు, ఖచ్చితంగా చూడాలి ఇది. ఎందుకంటే మా కాంగ్రెస్ సంబంధించిన మంత్రులు ఎవరైతున్నారో వాళ్ళు మంత్రులకు వయనాడు కాంగ్రెస్ ప్రచారానికి పోవాలంటే మా తెలంగాణ ప్రభుత్వం సంబంధించిన మీ ట్యాక్స్లు కడుతున్నటువంటి ఏదైతే డబ్బులతో ఉన్నటువంటి హెలికాప్టర్ను ఈరోజు వయనాడు పట్టుకొని పోతారు. ఎందుకు? కాంగ్రెస్ ప్రచారం కోసం. ఇటు పక్కనే ఉన్నటువంటి యాదగిరి గుట్టకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెలికాప్టర్ పోతాడు, తిప్పి కొడితే 30 కిలోమీటర్లు ఉండదు, హెలికాప్టర్ పట్టుకొని పోతాడు. కానీ మా గురుకుల బిడ్డలు ఈరోజు ఎట్లా పోతున్నారంటే వాళ్ళకి సంబంధించిన ఒక ఏదైతే ల్యాబ్ పోవాలంటే అక్కడ వాళ్ళకి సంబంధించిన ల్యాబ్ పోవాలంటే మా తెలంగాణకు సంబంధించిన గురుకుల బిడ్డలు ఏ విధంగా పోతుర్రో చూడు. సిద్దిపేటలో ఉన్నటువంటి సైన్స్ ఫేర్కు
పిల్లలను ఇగో ఈ డీసీఎం వ్యాన్లో పట్టుకొని వేరు. డీసీఎం వ్యాన్లో ఎంతమంది వేర్రా ఒక్కసారి మనం చూద్దాం. ఈ పిల్లల ప్రాణాలు పోతే ఎవరు రెస్పాన్సిబిలిటీ? ఈ విద్యాశాఖ మంత్రి రెస్పాన్సిబిలిటీ ఎంతమంది చూద్దాం ఒక్కసారి. ఇక్కడ పిల్లలు ఎంతమంది ఉన్నారో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే వాస్తవంగా తెలంగాణలో ఎంత దారుణం అంటే ఇక చూడు పిల్లల పరిస్థితి. ఇగో 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 27 మంది మన అంటే ఇక్కడ వీడియోలోనైతే కనబడుతున్నారు. కనబడని అటువంటి విద్యార్థినీలు ఎంతమంది ఉన్నారో తెలియదు. అంటే ఇక్కడ కనీసం ఏదైతే విద్యార్థుల మీద కనీసం ఏదైతే పట్టింపు లేదు. ఎందుకంటే విద్యార్థులు ఆ వ్యాన్లు వెళ్తుంటే ప్రమాదం జరిగితే ఎవరు రెస్పాన్సిబిలిటీ? ఇంతమంది విద్యార్థినులు. ఏందయ్యా రేవంత్ రెడ్డి ఈరోజు నువ్వు ఏం చెప్తావు? విద్యార్థులను కడుపులో పెట్టుకొని చూసుకుంటా అని చెప్తావు. అదే మీ మంత్రుల పిల్లలో మీ పిల్లలో లేకపోతే మీ కాంగ్రెస్ నాయకుల పిల్లలో ఇట్లా పంపిస్తారా? ఒక డీసీఎంలో పంపించి ఎట్లా అవమానిస్తున్నామంటే వాళ్ళని. ఒక బస్సు పెడితే వాళ్ళకి మరి ఎంత ఎంత దిగజారిపోయి ఉన్నాయంటే కాంగ్రెస్ ప్రభుత్వం. ఒక పేద మధ్యతరగతి విద్యార్థులు ఈరోజు కనీసం బస్సుకు కూడా నోచుకోలే. డీసీఎంలో పంపిస్తారా? అనే డీసీఎంలా పైసలు లేవా? కనీసం వాళ్ళని బస్సుకు పంపించే అంత పైసలు కూడా లేవా మీ దగ్గర? పెడతారు కదా పథకాలు. కనీసం విద్యార్థులు వాళ్ళ పరిస్థితి ఏంది? ఏదైనా యాక్సిడెంట్ అయితే ఏదైనా జరగరాని జరిగితే ఎవడు రెస్పాన్సిబిలిటీ అక్కడ? అధికారుల కన్నా కొద్దిగానైనా సోయి ఉండాలి. ఎందుకంటే అధికారులు కూడా ఆలోచించాలి. ఎందుకంటే ప్రభుత్వాలు ఇవాళ ఉంటాయి రేపు పోతే, కాకపోతే పిల్లల ప్రాణాలు పోతే ఎవరికి కుసురు కలుగుతుంది? ఇగో ఈ రకంగా ఉన్నది. ఇక ఇంకొకటి చూపెడతాయి. ఇక మా విద్యార్థినిలు మా గిరిజనుల బిడ్డలు కావచ్చు, మా బీసీ బిడ్డలు కావచ్చు, మా దళిత బిడ్డలు కావచ్చు, ఈరోజు ప్రైవేట్ స్కూళ్ళల్లో చదువుకోలేక ఏదో గురుకులాల చదివితే మంచి నాణ్యమైన విద్య వస్తుంది, గురుకులాల చదివితే మా తల్లిదండ్రులకు ఇబ్బంది ఉంటుంది అనే ఉద్దేశంతో గురుకులాల పరీక్షలు రాసి మరి దాంట్లోకి ఎంట్రన్స్ రాసి మరి మంచి క్వాలిఫై అయ్యి దాంట్లో సీటు పొందితే ఈరోజు ఇగో ఈ పిల్లలు కనబడుతున్నాయా ప్లేట్లు. మన తెలంగాణలో పల్లాలు అంటాం, పల్లాలు పట్టుకొని అది తొవ్వ మీదకి వచ్చి ధారణ చేస్తున్నారు. కనీసం తిండి పెట్టే దిక్కు కూడా లేదా మీకు ప్రభుత్వానికి? ఇంతమంది పేద విద్యార్థినీలు పల్లెలు పట్టుకొని రోడ్ల మీదకి వచ్చి ధారణాలు చేస్తున్నారు. ప్రభుత్వానికి కొద్దిగా సిగ్గున్నదా? అవమానం కనిపిస్తలేదా? ఆలోచించాలన్నా. ఎందుకంటే చిన్న చిన్న పిల్లలు రోడ్ల మీదకి వచ్చి మాకు తిండి చక్కలేదు, మాకు సరైన టైంలో తిండి పెడతలేరు. ప్రభుత్వాలు ఆలోచించాలని రోడ్ల మీదకి వచ్చి చిన్న పిల్లలు కూడా మొటికాయలు పెడుతున్నారు. ఈరోజు ఆలోచించాలి ప్రభుత్వం కొద్దిగానన్నా. ఈ వీడియోలు చూసినాకనన్నా మీకు సోయి రాకపోతే మాత్రం ఇక మిమ్మల్ని ఏమనాలో మీకే వదిలేస్తుంది. ఇక మొత్తానికైతే విద్యార్థులు అయితే అట్లా అంత దారుణమైన పరిస్థితులు ఉన్నాయి తెలంగాణలో. ఎందుకంటే పురుగులన్నం అయితే చెప్పరాదు. ఏ స్కూల్కి పోయినా కూడా అప్పుడు వాళ్ళకి పొద్దున్న లేస్తే పాలు పోస్తుండే, తర్వాత అరటి పండ్లు పెడుతుండే, లేకపోతే స్నాక్స్, లేకపోతే మంచి టిఫిన్, క్వాలిటీ టిఫిన్, తర్వాత మధ్యాహ్నం మంచి మీల్స్, ఈవినింగ్ టైంలో మంచి ఫుడ్, మళ్ళీ స్నాక్స్, లేకపోతే టీ అట్లాంటివి పెడుతుండే. వారానికి 3 సార్లు చికెన్ మటన్ పెడుతుండే, నాన్ వెజ్. ఈరోజు అట్లాంటి పరిస్థితి లేవు. కనీసం తిండి కూడా పెట్టలేని పరిస్థితిలో ప్రభుత్వం ఉన్నది. వాళ్ళకి సంబంధించి ఏమో వాళ్ళ నాయకురాలనో లేకపోతే నాయకుని కలవడానికి అయితే హెలికాప్టర్లు పట్టుకుండా పోయి రావడానికి టైం ఉంటుంది, విమానాలలో తిరగడానికి టైం ఉంటుంది. కానీ తెలంగాణకు సంబంధించిన గురుకుల పాఠశాలలకు ఒక్కసారి కూడా విద్యాశాఖ మంత్రి అయిన రేవంత్ రెడ్డికి విజిటింగ్ చేయడానికి మాత్రం టైం ఉండదు. ఇంకొకటి ఏమో అంటారు ఈయన సీఎం సార్ ఏమంటాడు, నా సీఎం పదవి అల్లరి చిల్లర పనులకు కాదట. అంటే సీఎం పదవి అయితే అల్లరి చిల్లర కానీ అంటే అందరూ తెలిసిన విషయం. కాకపోతే ఇక్కడ ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి స్థాయి ఉన్న వ్యక్తి, ముఖ్యమంత్రి అంటేనే చాలా గౌరవప్రదమైన పదవి అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో మంచి మంచి వ్యక్తులు సీఎం సీట్ని అలంకరించారు. ఈరోజు అలంకరించిన పెద్ద మంచి మాటలు ఎట్లుంటాయంటే 18 ఏళ్ళు నిండనోళ్ళు కొన్ని వీడియోలు చూడొద్దని చెప్తారు, 18 ఏళ్ళు నిండనోళ్ళు కొన్ని మాటలు వినొద్దని చెప్తారు. ముఖ్యమంత్రి సభ పెట్టినంటే కథం చిన్న పిల్లలే చెవులు ముయ్యాల్సిన పరిస్థితి. తొక్కుకుంటా పోతా, చీల్చి చెండాడుతా, లేకపోతే పేగులు తీసి మెడలు వేసుకుంటా, ఇట్లాంటి మాటలు.
రేవంత్ రెడ్డి మాట్లాడే మాటలు ఎట్లుంటాయంటే ఇంకా ఇంకా డేంజర్గా మాట్లాడుతున్నారు. ఆ మాటలు అయితే ఇక నేను చెప్పదలుచుకోలేదు, మీరు కూడా చాలాసార్లు వినుంటారు చాలామంది. ఇక మాటలు అయితే ఆ రకంగా ఉంటాయి. అట్లాంటి ఆయన అల్లరి చిల్లర కాదని చెప్తున్నాడు. ఇక చూడాలి. ఇక మంత్రులందరి సాక్షిగా నిధులు తెస్తా, ఏడాదికి 20,000 కోట్లు తీసుకొస్తా, ఎవరు అడ్డుకున్నా తొక్కుకుంటా నిధులు తెస్తా. నువ్వు నిధులు తెచ్చినప్పుడు ఎవరు అడ్డుకుంటారా? ఎవరు అడ్డుకుంటారు సార్? నువ్వు నిధులు తెచ్చినప్పుడు ఎవరు అడ్డుకోవాల్సిన అవసరం ఏముంటుంది? అందరు కావాలని అడిగేది అదే కదా. నువ్వు నిధులు తీసుకొచ్చి పెట్టుబడులు పెట్టించి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయనే కోరుతున్నారు. నువ్వు నిధులు తీసుకురాకు, నువ్వు పేదలకు ఏం చేయకు, నువ్వు మధ్యతరగతి కుటుంబాలకు ఏం చేయకు, రైతులకు ఏం చేయకని ఎవరు అంటలేరు. అన్ని పెట్టుబడులు తీసుకురావాలి, నువ్వు పనులు చేయాలనే కోరుతున్నా మేము కూడా. ఇక నా జిల్లాకు 5 ఏళ్లలో 1,00,000 కోట్లు తెచ్చుకుంటా. ఈసారి అవకాశం పోతే మళ్ళీ దొరకది. అభివృద్ధి జరగాలంటే రైతులు నష్టపోవాల్సిందే. కేసులు తీసేయించాలని నా దగ్గరకు వస్తున్నారు. నా మీద 182 కేసులున్నాయి. మాకు కష్టపడడం తప్ప గొప్పలు చెప్పుకోవడం తెలియదు. పాలమూరులో జరిగిన రైతు పండుగలో సీఎం రేవంత్ 4వ విడత రుణమాఫీ కింద 2,747.67 కోట్ల విడుదల. ఇక అయిన మీద 182 కేసులు ఉన్నాయట. 182 కేసులు ఏవి ఉన్నాయి? 182 కేసులు వాస్తవంగా ఆ కేసులకు సంబంధించి తెలంగాణ ప్రజలందరూ కూడా ఆ వీడియో చూసారు. ఆ కేసులు ఏంటి, ఎందుకు ఏంటి జైలుకు ఏందనేది తెలుసు. ఇక సెంటిమెంటల్ డైలాగులకైతే తెలంగాణ రాష్ట్రం అయితే సహించదు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఏంటంటే చాలా ఆలోచనతోటి ఓట్లేస్తారు. ఇక ప్రతిసారి కూడా నా మీద కేసులు ఉన్నాయి, నన్ను ఇంట్లో నుంచి పోలీసులు పట్టుకొని వేరు, నన్ను ఇబ్బందులకు గురి చేసిరు అంటే మాత్రం పట్టించుకునే పరిస్థితులు లేరు. ఇక మాకు కష్టపడడం తప్ప గొప్పలు చెప్పుకోవడం తెలియదు. అది అందరూ తెలిసిన విషయమే. నీకు గొప్పలు చెప్పుకోవడం మాత్రమే తెలుసు, కష్టపడడం తెలియదు, అందరూ తెలుసు అది. కాకపోతే నువ్వు ఉల్టా పల్టా చెప్పినావు. ఇక 4వ విడత రుణమాఫీ కింద ఇక విడుదల అయినప్పుడు మనం చెప్పుకుందాం దీని గురించి. విడుదల అయినప్పుడు మాట్లాడుకోవాలి. ఇక విడుదల విడుదల కావాలి. రైతుల అకౌంట్లో ఏదైతే రుణమాఫీ ఉందో జమ అయినప్పుడు మనం మాట్లాడుకుందాం. ఇక ప్రతిసారి చెప్పి నోరు ఓడి తప్పితే ఏం లేదు. ఏడాది పాలన పూర్తి చేసుకుంటున్న సందర్భంగా రైతు పండుగ పేరుతో ప్రభుత్వం మహబూబ్ నగర్లో భారీ కార్యక్రమాన్ని నిర్వహించింది. సీఎం సహా రాష్ట్ర మంత్రులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రైతులకు గత ప్రభుత్వం ఏమీ చేయలేదని, ఏడాదిలోనే దేశంలో రికార్డు స్థాయిలో ధాన్యం పండించే స్థాయికి తీసుకొచ్చామని చెప్పారు. సీఎం ప్రసంగం మొత్తం పాలమూరు జిల్లా చుట్టూరే తిరిగింది. 70 ఏళ్ల తర్వాత పదవి వచ్చిందని, ఇప్పుడు కూడా జిల్లాకు ఏం చేసుకోకపోతే ఎలా అని పదే ప్రస్తావించారు. పనిలో పనిగా మంత్రులందరిపై ఒట్టేసి మరీ నిధులు తీసుకొస్తానని చెప్పారు. ఇక ఏమంటాడు, రైతు పండుగ చేసిరు. ఈ రైతు పండుగ గురించి మనం మాట్లాడుకోవాలి. ఎలక్షన్లు ఏమన్నారు, రైతులతో పాటు కౌలు రైతులకు రైతు బంధుకు బదులు రైతు భరోసా ఇస్తామన్నారు. సరే, కౌలు రైతులు అనేది పక్క పెడదాం కొద్దిసేపు. రైతుల కన్నా ఇచ్చిండు ఎక్కడైనా రైతు బంధు, రైతు భరోసా ఎక్కడైనా రైతుల కన్నా అందిందా? ఏ ఒక్కరితో నన్ను అనిపిస్తారా? సీఎం సొంత గ్రామమైన కొండారెడ్డిపల్లెలో నన్ను ఒక్కరికన్నా ఇచ్చిరు అనిపిస్తారా? పోనీ వాళ్ళ కార్యకర్తల కన్నా ఒక్కరికన్నా నచ్చిందని అకౌంట్ తీసుకొచ్చి చూపెడతారా? సరే, ఆ ఒక్క అంశం పక్క పెడదాం. రుణమాఫీ ఏమన్నారు? ప్రభుత్వం ఏర్పడినాక 100 రోజుల్లో 2 లక్షల రుణమాఫీ మేము చేస్తాం, మీరు వడ్డీలు కట్టకండి అని ఎలక్షన్ల ముందర చెప్పిండు. సంవత్సరం అవుతుంది, ఇప్పటి వరకు కూడా ఎవరైనా రుణమాఫీ పూర్తి మొత్తంలో అయిందా? వడ్డీలు కట్టి పాపము వడ్డీలకు పైసలు తీసుకొచ్చి ఏదైతే 2 లక్షల మీద ఉన్నదో అది కట్టుకొని ఇప్పుడు ఆ వడ్డీలు కట్టలేక ఈ లోన్ మాఫీ కాక చచ్చిపోతున్నారు. ఎంత దారుణమైన పరిస్థితులు అంటే, మళ్ళీ మనం ఈ మధ్య కాలంలో చూస్తున్నాం రైతుల ఆత్మహత్యలు. గత 10 ఏళ్ల కిందట ఉమ్మడి పాలనలో ఏదైతే రైతుల ఆత్మహత్యలు చూసినామో ఈరోజు మళ్ళీ అదే దుస్థితికి అయితే వచ్చింది. అంటే కాంగ్రెస్ పార్టీ తెచ్చే మార్పు సమైక్య రాష్ట్రం ఏదైతుందో అది మళ్ళీ తీసుకొచ్చింది తప్ప ఇక కొత్త ఏం కాదు. మనం తీసుకొస్తాన్న ఏదైతే నిధులు నియామకాల కోసం మనం తెలంగాణ ఏర్పాటు చేసుకున్నామో అవి శాశ్వతంగా దూరం కొట్టడానికే సీఎం రేవంత్ రెడ్డి అహర్నిశలు ప్రయత్నం చేస్తున్నాడు. ఇక 70 ఏళ్ల తర్వాత పదవి పాలమూరుకు వచ్చిందని చెప్పుకున్నాడు. వాస్తవంగా పాలమూరుకు 70 ఏళ్ల తర్వాత పదవి వచ్చింది కాబట్టి నువ్వేం చేయాలి? అక్కడ ఉన్నటువంటి రైతులకు కానీ అక్కడ ఉన్నటువంటి పాలమూరు బిడ్డలకు అంటే రైతులకు కావచ్చు, వివిధ సంబంధించిన ఏదైతే వర్గాలకు కావచ్చు నువ్వు న్యాయం చేయాలి. ఏం చేసినావు నువ్వు పాలమూరు జిల్లాకు? పాలమూరు జిల్లాకు నీ వేసిందేంది? రైతులు అరిగోస పడుతున్నారు నీ పాలమూరు జిల్లాలో. మేము వేయినాం కదా, మా వైఆర్టీవీ వేయిన రోజు వైఆర్టీవీ పాలమూరుకు పోతే చెప్పుకొని ఏడుచున్నారు వాళ్ళు. మా పాలమూరు బిడ్డ అని మమ్మల్ని నిండా ముంచిండి అని చెప్తున్నారు.
నువ్వు శ్రీశైలం నిర్వాసితులు ఉన్నారు, వాళ్ళకి న్యాయం చేస్తాను. వాళ్ళకి ఎక్కడ న్యాయం జరిగింది? ఇక్కడికి వచ్చి చెంపశల్యం అనిపించేటట్టు ఇక్కడ ఏదైతే మన ప్రెస్ క్లబ్లో మన సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ నిర్వహించారు. నువ్వు కనీసం అపాయింట్మెంట్ కూడా ఇస్తలేవు వాటి అక్కడ. కడుపులో పెట్టి చూసుకుంటా అన్నావు నా పాలమూరు బిడ్డలను, కడుపులో పెట్టి చూసుకుంటా అని చెప్పినావు. ఈరోజు అదే పాలమూరు బిడ్డలు కడుపు మండి హైదరాబాద్కి వచ్చి నీకు వ్యతిరేకంగా ఆడ ప్రెస్ మీట్ పెట్టిరు. ఇక ఈయనట న్యాయం చేసిండట, ఈయనట ఇక వాళ్ళకు ఏం లేకపోతే ఇక వేస్తా అని చెప్పుకుంటున్నాడు. ఇక అదే ఆయనకే తెలియాలి. ఇక రైతు పండుగ గురించి అయితే ఇక చెప్తే నవ్వు వస్తుంది. ఇక రైతు పండుగ రైతులకు ఏం చేసిండు? మళ్ళీ గతంలో ఏదైతే యూరియా కోసం లైన్లో నిలబడి లాఠీ చార్జ్ జరిగినాయో రైతుల మీద, మళ్ళీ అదే పరిస్థితి కనబడ్డది. ఎరువుల కొరత కనబడ్డది. వడ్లు ధాన్యాలు నిల్వలు ఉంచుకునే కాడ వర్షానికి ముద్దయిన పరిస్థితులే కనబడ్డాయి. మళ్ళీ ఏమైంది? వడ్లు కొనక ఏది ఆ పరిస్థితి. మళ్ళా ఏది కట్టింగ్లు పెడతారు కదా, క్వింటాల్కు ఇంత అని, క్వింటాల్కు 200 గ్రాములు 2 కిలోలు 3 కిలో పెడతా ఉంటారు కదా కట్టింగ్స్, అవి కూడా జరుగుతున్నాయి. చాలా మొత్తం ఏడుస్తున్నారు ప్రజలు, రైతులు నెత్తి కొట్టుకుంటున్నారు. మార్పు వస్తుంది అంటే ఏ మార్పు తెచ్చిండే అగ్గిదలుగా అని తిడుతున్నారు. ఇక మార్పు రైతుల పండుగ అంటే ఇక రైతులు అయితే వేసుకోరు నాకు తెలిసి. బహుశా ఈ పండుగ అంటే రైతుల పండుగ అనేది మీరు చెప్పిన 6 గ్యారెంటీలలో ఏ గ్యారెంటీ కూడా వాళ్ళకి అందలే. అదేవిధంగా మీరు రైతులకు ఏదైతే ఇచ్చినటువంటి ఏదైతే హామీలు ఉన్నాయో అవి మొత్తం కూడా కంప్లీట్గా నీళ్ళలో పోసినట్టు అయింది. ఇక మొన్న ఒక మంత్రి అంటాడు, వ్యవసాయ శాఖ మంత్రి అంటాడు, రైతు భరోసా ఇప్పుడు ఇచ్చే పరిస్థితుల్లో లేము అన్నట్టే ఇండైరెక్ట్గా చెప్పిండు. రైతుకు ఏదైతే సన్న వడ్లకి ఇస్తున్నటువంటి క్వింటాల్కు 500 బోనస్ ఇస్తున్నారో దాని ద్వారా అంటే ఎకరానికి 15,000 మిగులుతున్నాయి, దాన్నే కావాలని కోరుకుంటున్నారు అని చెప్తున్నారు. అంటే ఇప్పటివరకు రైతు భరోసా మీద ఎలాంటి కన్క్లూజన్ లేదు. అంటే రైతు భరోసాతోటే సరిపెడతారు. అంటే మరి పత్తి రైతుల పరిస్థితి ఏంది? మొక్కజొన్న రైతుల పరిస్థితి ఏంది? తెలంగాణ అంటేనే గుర్తుకొచ్చేది ఒకవైపు పత్తి, ఒకవైపు వరి, మరో పక్క మొక్కజొన్న. వాళ్ళ పరిస్థితి ఏంది? సన్న వడ్లు అనేది కేవలం మరీ మేము చెప్తున్నాం, సన్న వడ్లు అనేది కేవలం రైతులు ఇంట్లో తినడానికే వండించుకుంటారు, ఇంటికే వండించుకుంటారు తప్ప అమ్ముకోనికి ఎవరు వండించుకోరు. దీనివల్ల రైతులకు ఎంత తీవ్ర అన్యాయం అవుతుందంటే వాస్తవంగా వాళ్ళకు పెట్టుబడులు లేని పరిస్థితులు ఉన్నాయి. ఈరోజు వాళ్ళు ఎరువులు కొందామంటే పైసలు లేవు, కూలీ ఇద్దామంటే పైసలు లేవు. వాళ్ళకు ఇది మన ట్రాక్టర్లకు సంబంధించి యంత్రాలకు ఏదైతే కిరాయిలు ఇస్తారో వాటికి కూడా డబ్బు లేని పరిస్థితి ఈరోజు కనబడుతుంది. పంట ఎగుమతి ఎక్కువ చేసాం అని అంటున్నారు. ఈరోజు పంట ఎగుమతి ఎక్కువ కావడానికి కారణం ఎవరు? గత ప్రభుత్వం ఏదైతే నీటి సరఫరా చేసిందో, ఏదైతే మిషన్ అదైతే కాళేశ్వరం ప్రాజెక్ట్ సంబంధించి నీళ్ళు వచ్చినాయో దాని ద్వారానే ఈరోజు పంట ఎగుమతి ఎక్కువ జరిగిందని చెప్పుకోవచ్చు. ఈరోజు మీరు చేసింది కొత్తగా ఏం లేదు, రైతులకు ముంచిర్రు, రైతులను నిలువునా ముంచిర్రు, రైతులకు వేసింది అయితే ఏం లేదు. ఇక రైతు బంధుపై సర్కార్ కుట్ర, పెట్టుబడి సాయం ఆపితే ఊరుకోం, రైతులను ప్రభుత్వం మోసం చేస్తుంది, బోనస్తో ఎలా మేలు జరుగుతుంది, రైతులను దగా చేసి కాంగ్రెస్ పండుగ చేసుకుంటుంది, కాంగ్రెస్పై మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహం. ఇక వాస్తవంగా ఏదైతే రైతులను ప్రభుత్వం మోసం చేస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే రేవంత్ రెడ్డి రైతులలో పోయి రైతులతో ఒక 10 నిమిషాలు, అంతకుముందు పీసీసీ చీఫ్ ఉన్నప్పుడు పొలాల బాటెంబడి తిరిగి మీకు న్యాయం చేస్తా అని తిరిగిండో, ఈరోజు అదే పరిస్థితులలో తిరగాలి. ఎందుకు? చుట్టూ మొత్తం యంత్రాంగం ఉండడం, చుట్టూ మొత్తం బలగాలు ఉండడం, ప్రజలలో తిరిగి మరి రైతులలో తిరిగి మీకు ఎట్లాంటి అవస్థలు ఉన్నాయి, మేము ఏం చేస్తలేము, మేము ఏం చేస్తున్నాం, మాకు సమయం ఇవ్వండి అని అడగాలి కదా. కనీసం అడిగే అంత ముఖం కూడా లేదు రేవంత్ రెడ్డికి ఈరోజు. ఇక అన్నదాతకు అండగా వ్యవసాయానికి సాయంగా కేసీఆర్ రైతు బంధు ప్రవేశపెడితే కాంగ్రెస్ ప్రభుత్వం ఆ పథకాన్ని శాశ్వతంగా బంద్ పెట్టేందుకు కుట్రలు చేస్తుందని మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతు బంధు కంటే సన్నాలకి ఇచ్చే 500 బోనసే మేలు అంటూ రైతులకు చెప్తున్నట్టు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఇక తుమ్మల నాగేశ్వరరావు చెప్పడంతో శోచనీయమన్నారు. ప్రపంచంలో
రైతుకు పెట్టుబడి సాయం అందించిన ఏకైక పథకం రైతు బంధు అని ఐక్యరాజ్య సమితి సైతం ప్రశంసించిందని చెప్పారు. అలాంటి గొప్ప పథకాన్ని ఒక ప్రణాళిక ప్రకారం రూపాపై ప్రయత్నం చేస్తుండటం దుర్మార్గం అని మండిపడ్డారు. రాష్ట్రంలో 1.53 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తే అందులో కేవలం 5,19,605 క్వింటాల సన్నవార్లు మాత్రమే వచ్చాయన్నారు. ఇక వీటికి క్వింటాలకు 500 బోనస్ ఇచ్చి కొనుగోలు చేసినట్లు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించింది. ఇక ఈ లెక్కన రైతులకు దక్కిన బోనస్ దాదాపు 26 కోట్ల మాత్రమే అన్నారు. అదే రైతు బంధు కింద ఏడాదికి 7,500 కోట్ల రైతుల ఖాతాలో జమ చేయాల్సి ఉంటుందని అదే కాంగ్రెస్ మేనిఫెస్టోలో చెప్పినట్టు ఎకరాకు 15,000 చెల్లిస్తే ఇది ఇంకా ఎక్కువ అవుతుందని తెలిపారు. మరి రైతు బంధు కంటే బోనస్ అందించడం రైతులకు మేలు ఎలా అవుతుందో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల మరియు సీఎం రేవంత్ రెడ్డి చెప్పాలని డిమాండ్ చేశారు. రంగంలోకి రాగానే రుణమాఫీ సగం మందికి చేసి సగం మందికి మొండిచేయి చూపించారని, ఆ తర్వాత అన్ని పంటలకు బోనస్ అని చివరకు సన్నాలకు మాత్రమే పరిమితం చేశారని, ఇప్పుడు రైతు బంధును శాశ్వతంగా రద్దు చేసే ప్రయత్నం మొదలుపెట్టారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక ఏదైతే రైతు బంధుకు సంబంధించి గతంలో సకాలంలో డబ్బులు ఇస్తే వాళ్ళు వ్యవసాయానికి అనుగుణంగా ఉపయోగించుకునేవారు. ఈరోజు ఏమవుతుందంటే ఆ రైతు బంధును ఆపేసి రైతు సన్నవడ్లకు బోనస్ ఇస్తామని చెప్తున్నారు. అంటే క్వింటాల్కి 500 చొప్పున బోనస్ ఇస్తామని చెప్తున్నారు. దానికి అయ్యే ఖర్చు ఎంత అంటే 26 కోట్లు, కేవలం 26 కోట్లే బడ్జెట్ పెడుతున్నది. అదే రైతు భరోసా అనే కార్యక్రమానికి రైతులకు ఇవ్వాలంటే 7,500 కోట్లు అవసరం ఉంటుంది. సో వీళ్ళు ఏం చేస్తున్నారంటే రైతులను మోసం చేస్తున్నారు. 7,500 కోట్లు వాళ్ళకి ఇచ్చేది ఏంది, 26 కోట్లతో ముగిస్తే అయిపోద్ది కదా, వాళ్ళను మభ్యపెడితే అయిపోద్ది. మన కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే మభ్యపెట్టుడు, ఇక మభ్యపెట్టుకుంటూనే ఉందాం. ఎందుకంటే ఇప్పుడు మనం మాట్లాడుకోవాలి. ఇంకొక విషయం ఏం మాట్లాడుకోవాలంటే వీళ్ళు ఏమన్నారు, ఎలక్షన్లు వస్తే ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ గెలిస్తే ఏదైతే మహిళలు ఉన్నారో మహిళలకు ఉచిత బస్సు అని చెప్పారు. ఇక ఈ ఉచిత బస్సు అని మాత్రమే చెప్పారు. ఈరోజు ఏమంటున్నారంటే పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ మాత్రమే, ఈ 2 మాత్రమే ఎలిజిబుల్ అని చెప్తున్నారు. అంటే మిగతా బస్సులో ప్రతి ఒక్క దాంట్లో కూడా మళ్ళీ డబ్బులు వెచ్చించాలి. సో ఇక్కడ అర్థమయ్యేది ఏంటంటే ఇప్పుడు వ్యవసాయానికి సంబంధించి రైతులు ఏమవుతున్నారో అప్పుడు ఏమన్నారు, మేము రైతాంగాన్ని అభివృద్ధి చేస్తాం, రైతాంగాన్ని ముందుకు తీసుకెళ్తాం అని చెప్పి ఏం చేసిరు. అప్పుడు ఎలక్షన్లు ఏమని చెప్పారు అంటే క్వింటాల్కు 500 బోనస్ ఇస్తామని చెప్పారు. ఇక క్వింటాల్కి 500 బోనస్ అని చెప్పారు. ఇప్పుడు ఏమంటున్నారు, కేవలం సన్నాలకే ఇస్తామంటున్నారు. అంటే ఎంత చెవుల పూలు పెడతానంటే ఈరోజు అంటే ఎలక్షన్లో ఒక మాట ఉంటుంది, ఎలక్షన్లు అయిపోయినాక ఒక మాట ఉంటుంది. ఎలక్షన్లలో చెప్పేదానికి పరిమితులు ఉండవు, వాళ్ళు ఇచ్చేటువంటి హామీలకు పరిమితులు ఉండవు. కానీ ఇంప్లిమెంటేషన్ వచ్చేసరికి అయితే ఖచ్చితంగా షరతులు ఉంటాయి. ఇక కరెంటు బిల్ ఏదైతుందో అది కూడా అట్లనే ఉన్నది. ఏదైతే 500కే గ్యాస్ సిలిండర్ అన్నారో ఆ పరిస్థితులు అట్లనే ఉన్నాయి. ఏ అంశం చూసుకున్నా కూడా అప్పుడు అన్లిమిటెడ్ అన్నట్టు చెప్పి ఈరోజు ఏదైతే లిమిటెడో లేకపోతే టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై ఉంటాయో ఆ విధంగా పెడుతున్నారు. ఇవాళ రుణమాఫీకి సంబంధించి కూడా అప్పుడు ఏమన్నారు, ప్రభుత్వం వచ్చిన వెంటనే మీరు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మీరు తీసుకొని రారి, తీసుకొచ్చిన వెంటనే మేము రైతులకు ఉట్టిన తొందర మీరు రుణాలు కట్టకండి, ఏం కట్టకండి, మీకు ఖచ్చితంగా రుణమాఫీ చేస్తాం, తొందర మీకు రుణమాఫీ చేసి మీరు ప్రభుత్వాన్ని తీసుకొచ్చిన వెంటనే మీకు రుణమాఫీ చేస్తాం, 2 లక్షలు ఏదైతున్నాయో అవి మొత్తం కూడా రుణమాఫీ చేస్తాం, మీరు వడ్డీలు అసలే కట్టకూరి, ప్రభుత్వమే వస్తుంది, కాంగ్రెస్ ప్రభుత్వమే వస్తుంది, ఖచ్చితంగా మీరు కట్టకండి అని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే 2 లక్షల రుణమాఫీ చేస్తారని ఈరోజు వడ్డీలు కట్టకుండా ఏం చేయకుండా పాపం రైతులు తీవ్రంగా మోసపోయారు. ఈరోజు ఏమంటున్నారా అంటే ఒక ఇంట్లో ఒక కుటుంబంలో ఇక చూడు ఎంత దారుణం అంటే ఒక కుటుంబంలో ఎంత దారుణమైన పరిస్థితులు అంటే ఒక కుటుంబంలో ఎంతమంది అంటే 2 కొడుకులు ఉంటారు. వాళ్ళకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక
పెళ్ళిళ్ళైనవి వాళ్ళకు కొన్ని రోజుల కిందటనో కొన్ని సంవత్సరాల కిందనో పెళ్ళైనవి వాళ్ళకు రేషన్ కార్డు లేవు. ఈరోజు ఈ ఇంట్లో కేవలం ఒక్కరికి మాత్రమే రుణమాఫీ అవుతుంది. అంటే ఇంకొక ఆయన పరిస్థితి ఏంటంటే ఇక రుణమాఫీ లేదు. ఏమన్నా అంటే వీళ్ళు ఏం చెప్తారంటే మా రుణమాఫీ కాలేదు సార్, మరి మేము నమ్మి మేము ఓటేసినాం, మరి మా రుణమాఫీ సంగతి ఏంటంటే ఇగో ఏం చెప్తారు వీళ్ళు, ఇగో టెక్నికల్ ఇష్యూ అట. టెక్నికల్ ఇష్యూ సింపుల్గా చెప్తారు, మీ టెక్నికల్ ఇష్యూ వల్ల మీ రుణమాఫీ కాలేదు, మళ్ళీ మేము వెరిఫికేషన్ చేస్తాం, రుణమాఫీ అప్పుడు చేస్తాం. ఎప్పుడు చేస్తారా అంటే చేసినప్పుడు. ఎప్పుడు రుణమాఫీ ఇస్తారా అంటే ఎప్పుడు మా డబ్బులలో పైసలు ఇస్తారా అంటే చేసినప్పుడు. ఇట్లాంటి సమాధానం ఇస్తారు. ఇప్పుడు అధికారుల దగ్గరికి వెళ్ళానా, లేకపోతే బ్యాంక్ అధికారుల దగ్గరికి వెళ్ళానా, వ్యవసాయ శాఖ అధికారుల దగ్గరికి వెళ్ళానా, కాంగ్రెస్ ప్రజాప్రతినిధుల దగ్గరికి వెళ్ళానా, లేకపోతే మంత్రుల దగ్గరికి వెళ్ళాలా, ఎమ్మెల్యేల దగ్గరికి వెళ్ళాలన్నా అనే సందేహంలో ఇప్పటికి కూడా రైతులు ఉన్నారు. చిల్ 1 year నుంచి ఇదే పరిస్థితిలో రైతులు ఉన్నారు. అంటే ఈ స్కీముల ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత మోసం చేసిందంటే ప్రజల్ని. ఆ రోజు ఇప్పుడు ఏదైతే కొన్ని కంపెనీలు ఉంటాయి కదా, పేర్లు ఎందుకు కానీ కొన్ని కంపెనీలు ఉంటాయి, ఆ కొనేటప్పుడు ఏమంటారు డిస్కౌంట్ 500 ఆఫ్ ఇస్తామంటారు, 500 రూపాయలు ఆఫ్ ఇస్తామంటారు. అడిగి పోతే ఏమంటుంది ఫుల్ ఎంఆర్పీ మీద 500 ఆఫర్ ఇస్తామని చెప్తారు. ప్రభుత్వం పరిస్థితి కూడా ఈరోజు మార్కెటింగ్ లెక్కనే ఉన్నది. జనాల అధికారంలోకి వచ్చేదాకా ఒక మాట చెప్తారు, అధికారంలోకి వచ్చినాక టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై అంటారు. అంటే ప్రజలు పిచ్చోళ్ళు, ఫస్ట్ ప్రజలు పిచ్చోళ్ళు అయి మీకు ఓట్లు వేసి మిమ్మల్ని గెలిపించుకుంటూ ఈరోజు ఈ పరిస్థితులు ఇస్తున్నారు. పాపం వాళ్ళు తినలేక వ్యవసాయం చేసుకొని కడుపెండ పెట్టుకొని ఆ రైతులు 4గురికి తిండి పెట్టి వాళ్ళు ఒక ముద్ద తింటారు. అలాంటి పరిస్థితుల్లో ఉన్న రైతులు ఈరోజు దిక్కుతోచని స్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎందుకు అధికారంలోకి తీసుకొచ్చినామయ్యా అని ఏడ్చున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఆలోచించాలి కాంగ్రెస్ నాయకులు, ఒక్కసారి వాళ్ళ గుండె మీద చేసుకొని మేము చేసేది కరెక్టేనా, వాళ్ళకి ఇచ్చిన మాటలు మేము అమలు చేస్తున్నామా, ఎంతవరకు అమలు చేస్తున్నామా అనేది ఒకసారి ఆలోచిస్తే బాగుంటుంది. ఇక మొత్తానికైతే ఏ పరిస్థితి చూసుకున్నా కూడా, ఏ రంగంలో చూసుకున్నా కూడా కాంగ్రెస్ అయితే ఎంత దారుణంగా ఒడిగడుతుంది అనేది ఇక మనం చూడాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఇక యూటర్న్ సర్కార్ చిత్ర విచిత్రంగా రేవంత్ రెడ్డి పాలన తీరు, నిర్ణయం తీసుకోవడం ఆ వెంటనే రద్దు చేయడం, అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అదే పరిస్థితి, మాటల్లోనే కాదు అధికారిక నిర్ణయాల్లోనూ అదే తీరు. అదాని డబ్బుల నుంచి లగాచర్ల భూముల దాకా పదే మాట మారుస్తున్న సర్కార్ 10వ తరగతి పరీక్షల విషయంలోనూ ఆగమాగం. హైడ్రాను యూటర్న్ చేసిన రాష్ట్ర సర్కార్, మూసి వెంట ఉన్న ఇళ్లకు పరిహారం ఇచ్చేది లేదన్న సర్కార్, పరిహారం ఇస్తామంటూ పార్లమెంటుకు సమాధానం. సర్కార్ తీరుపై ప్రజల్లో తీవ్ర ఆగ్రహం, కనీస అవగాహన లేకుండా నిర్ణయాలని మండిపాటు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కాడ నుంచి ఏం చేసింది, 6 గ్యారెంటీలను పక్క పెట్టింది. ఏం చేస్తుంది అన్నదంటే హైడ్రా చేస్తా అన్నది, మూసి నది మీద ఉన్నటువంటి ఇల్లుగులో కొడతా అన్నది, లగచర్ల భూములు తీసుకుంటాం అన్నది, రామన్నపేట భూములు తీసుకుంటాం అన్నది, ఏదైతే ఆ మేనిఫెస్టోలో పెట్టినటువంటి కార్యక్రమాలన్నీ ముందేసుకుంటుంది. సరే ఆ కార్యక్రమాలన్నా ఏదైనా జనాలకు ఏమైనా ఉపయోగపడతాయంటే అవి కేవలం ప్రైవేట్ కంపెనీలకు ఉపయోగపడేది. అంటే మన ప్రజల పీకలు విసికి జనాలకు తిండి పెట్టే పరిస్థితులు అయితే, అంటే ప్రైవేట్ కంపెనీలకు తిండి పట్టే పరిస్థితులు అయితే రేవంత్ రెడ్డి చేస్తున్నాడు. ఎందుకంటే ప్రతి దాంట్లో ఇప్పుడు హైడ్రా ఏం చేసిండు, అంగం వేసిండు. పేద ధనిక ఏం తేడా లేకుండా ప్రతి ఒక్కరి ఇల్లు కూలగొడతాం, ఏదైతే ఆక్రమ కట్టడాలు ఉన్నాయి పర్మిషన్ లేకుండా కూడా ప్రతి ఒక్కరు కూలగొడతాం అన్నాడు. దానిలో ఏం చేసిండు, 4 ఒక 100-200 మందో పేద నీళ్ళు కూలగొట్టిండు. మరి ఉన్నోళ్ళు ఎవరైనా కూలగొట్టిండు అంటే సయాన్ ఆయన తమ్ముడి ఇల్లుకే ఇప్పటి వరకు ముట్టుకున్న దాఖలేదు. ఇక ఈ మధ్యలో బక్క జడ్సన్ అన్న కూడా ఏదైతే హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఉన్నాడో ఆయన ఇల్లు కూడా ఏదైతే బఫర్ జోన్లో ఉన్నాయని ఆయన కూడా పోరాటం చేస్తుండే, ఇప్పటి వరకు దాన్ని పట్టించుకున్న దాఖలాలు లేవు. సో ఇదేంటంటే డబ్బులు ఉన్నోళ్ళకి ఒక లెక్క, డబ్బు లేని వాళ్ళకి లెక్క. కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే పెట్టుబడులను ఉద్ధరించే ప్రభుత్వం. అంటే పెట్టుబడిదారులకు ఉద్ధరిస్తుంది, పెట్టుబడులు తెచ్చేది కాదు. ఇది వాళ్ళ దగ్గర డబ్బులు ఎట్లా తీసుకోవాలి, ఎట్లా మూటలు తీసుకోవాలనే ప్రయత్నంలోనే ఉంటుంది. సో ప్రతి దాంట్లో కూడా యూటర్నే. లగాచర్లను అయితే వాస్తవంగా ఎంతమంది రైతులను, అంటే వీళ్ళు తీసుకునేటువంటి ఏదైతే నిర్ణయాలు ఉంటాయో అనాలోచిత నిర్ణయాలు, లేకపోతే వాళ్ళ స్వార్థం కోసం తీసుకునేటువంటి నిర్ణయాలు తెలియదు, కానీ మొత్తానికైతే అక్కడ ఉన్నటువంటి రైతులు అయితే చాలా మొత్తంలో డిస్టర్బ్ అయ్యారు. దానివల్ల అటు పోలీస్ అధికారులు, ఇటు రెవెన్యూ అధికారులు కావచ్చు, అటు ఇంకా సంబంధిత వ్యవసాయ శాఖ అధికారులు కావచ్చు, లగాచర్ల రైతులు కావచ్చు, లంబాడి తండ బిడ్డలు కావచ్చు, ఇలాంటి అనాలోచిత నిర్ణయాల వల్ల ఈరోజు చాలా వరకు అయితే నష్టపోయారు.
మానసికంగా నష్టపోయారు, శారీరకంగా నష్టపోయారు. ఇక పాపం వాళ్ళ పరిస్థితి అయితే ఎట్లాంటి దిక్కుదోచని స్థితిలో ఉన్నది. ఈరోజు వాళ్ళ భర్తలు జైల్లో ఉన్నారు. ఇలాంటి సీఎం తీసుకునేటువంటి అనాలోచిత నిర్ణయాల వల్ల ఈరోజు రైతన్నలు సంఖ్యలేసి జైలుకు పంపించారు. వాళ్ళకు ఏం తెలియదు, అమాయకులాలు. ప్రభుత్వం చేసినటువంటి గేమ్లో వాళ్ళు బలయ్యారు. దీనికి ఎవరు రెస్పాన్సిబిలిటీ? ఎవరు? ముఖ్యమంత్రి కాదా? స్థానిక ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి కాదా? మొత్తానికైతే ఈ అనాలోచిత నిర్ణయాలు తీసుకోడు, మళ్ళీ దాన్ని యూటర్న్ చేసుకోడు. ఇదే పని రేవంత్ రెడ్డికి. పదే పదే ఏదో జనాలకు వ్యతిరేకంగా పాలన చేస్తాడు, మళ్ళీ ఏదో వాళ్ళు బుద్ధి చెప్తారు, మళ్ళీ వెనుకకి వస్తాడు. ఇదే జరుగుతుంది, పదే పదే జరిగేదంతా ఇదే. హైకోర్టు మొట్టకాయలు ఇన్నిసార్లు పెట్టిన ప్రభుత్వం ఏదైతుందా అంటే అది ఈ రేవంత్ సర్కార్కే దక్కుతుంది. హైకోర్టు కూడా దిగచ్చి అరే బాబు ఏందిరా వాళ్ళ పరిస్థితి, వాళ్ళ గోడేంది తెలుసుకోరా అంటే పరిస్థితులు అయితే ఇగో ఈ విధంగా ఉన్నాయి. ఇక ఏఈ ఆస్తి 100 కోట్లు, ఏసీబీ సోదాలో భారీ ఆస్తుల గుర్తింపు. ఇక రంగారెడ్డి జిల్లా నీటిపారుదల శాఖ ఏఈ నికేష్ కుమార్ ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు జరిపారు. తనిఖీలో నివ్వీరపోయేలా ఆస్తులు బయటపడ్డాయి. ఏకంగా 100 కోట్లకు పైగా ఆస్తులు ఉన్నట్లు గుర్తించారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసుకు సంబంధించి శనివారం ఉదయం 6 గంటల నుంచి నికేష్ బంధువులతో పాటు సన్నిహితుల ఇళ్లలో కలిపి మొత్తం 19 ప్రాంతాల్లో తనిఖీలు చేస్తే మొత్తానికైతే 100 కోట్లు బయటపడ్డాయి. ఎందుకంటే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి నేటి వరకు కూడా కంప్లీట్గా అధికారులు అనేటోళ్ళు బల్లల కింద చేతులు పెట్టి పైసలు అడుగుతున్నారు. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే అవినీతి ప్రభుత్వం అని చెప్తుంటారు. వాస్తవంగా ఈరోజు అదే కనబడుతుంది. ప్రతిరోజు ఏ రోజు పేపర్ చూసినా కూడా ఏదో ఒక అధికారి అవినీతి వాళ్ళు పడుతున్నానైతే అర్థమవుతుంది. అంటే దీనికి బలయ్యేది వాస్తవంగా అధికారులే. దాని ఇంకా ఈ నాయకులు లేరా? నాయకులకు పోతలేవు ముడుపులు, కాకపోతే బలయ్యేది మాత్రం అధికారులే. అంటే పాలన ఏ విధంగా అనేది ఉన్నదనేది ఇక్కడ అర్థమవుతుంది. అంటే అధికారులు కూడా ప్రతిరోజు కూడా రిపీట్ అవుతున్నది అంటే అర్థమవుతుంది అక్కడ ప్రభుత్వమే వాళ్ళని ప్రోత్సహిస్తుంది. అంటే వాస్తవంగా ఏసీబీ చాలా పని మెరుగ్గా చేస్తున్నది కాబట్టి ఈరోజు ఇలాంటి అవినీతి అధికారులు బయటపడుతున్నారు తప్ప మరేది కాదు. ఖచ్చితంగా ఈ అవినీతి అధికారులు ఎవరైతున్నారో వాళ్ళను ఖచ్చితంగా బయటికి ఎక్కే ప్రయత్నం అయితే ఖచ్చితంగా వైఆర్టీవీ చేస్తుంది, ప్రతి క్షణం చేస్తుంది. ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో ఎవరైనా కూడా మీ సంబంధించి మిమ్మల్ని ఎవరైనా అవినీతి అధికారులు మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తే, మిమ్మల్ని మనోవేదన గురి చేస్తే మాకు ఫోన్ చేయండి, మమ్మల్ని సంప్రదించండి. ఖచ్చితంగా మీ తరపున మీ పోరాటం చేస్తాం, ఖచ్చితంగా మీ తరపున మేము నిలబడతాం. ఇక టీజీపీఎస్సీ చైర్మన్గా బుర్ర వెంకటేశం నియామకంపై గవర్నర్ సంతకం. డిసెంబర్ 3న బాధ్యతలు తీసుకునే ఛాన్స్. 2030 వరకు పదవిలో కొనసాగనున్న బుర్ర. ఇక మరో 2 రోజుల్లో ముగినున్న మహేందర్ రెడ్డి పదవీ కాలం. ఇక మొత్తానికైతే సీఎం రేవంత్ రెడ్డి సంబంధించి ఎపిసోడ్ అయితే ఈ విధంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇక పదే రైతులు ఇక ఎంత మొట్టికాయలు పెట్టినా కూడా వినిపించుకోకుండా నా పని నేను చేసుకుంటూ పోతా, నాకు వచ్చే పెట్టుబడులు నాకు రావాలి, నా ఇంట్లోకి వచ్చే పెట్టుబడులు నాకు రావాలి, నేను పార్టీకి పంపించాలి. కాబట్టి ఖచ్చితంగా నేను రైతులు చెప్పినైనా ఎవరు చెప్పినా కూడా మేధావుల గురించి అవసరం లేదు. నా కింద ఎవరైతే కొంతమంది నా అనుచరులు ఉన్నారో వాళ్ళు చెప్పినట్టే నేను వింటా, నాకు ఎవరితోటి సంబంధం లేదు. 5 ఏళ్ళు సాఫీగా సంపాదించుకొని పోతానైతే రేవంత్ రెడ్డి కళ్ళు అనుకుంటా ఉంటాడు. ఇక రైతుల పాలిట భయహస్తం. సాగును ఆగం చేసిన కాంగ్రెస్ పాలన. రైతు బంధు రాదు, మద్దతు ధర లేదు, విత్తనాలకు వెతలు, కరెంటు కోతలు, అన్నదాతల ఆందోళనలు, ఆత్మహత్యలు. 11 నెలల్లో 347 మంది రైతుల ఇక ఆత్మహత్యలు. మొత్తానికైతే రైతుల పాలిట అభయహస్తం అనేది భయహస్తంగా మారింది. ఎందుకంటే తెలంగాణలో ఏ రైతును కూడా మెసిలు ఇచ్చినా కూడా వాళ్ళ కన్నీటి దారిలే సమాధానం చెప్తున్నది తప్ప వాళ్ళకు మాటలు వచ్చే పరిస్థితి ఎక్కలేదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తా అన్నప్పుడు చెప్పిన మాటలకు, వచ్చిన తర్వాత చెప్పినటువంటి మాటలకు పొంతనే లేదు. ఇక వ్యవసాయ శాఖ మంత్రి చెప్పాల్సిన మాటలు ఇంకో శాఖ మంత్రి చెప్తాడు, ఇంకో శాఖకు సంబంధించిన మాటలే వ్యవసాయ శాఖ మంత్రి చెప్తాడు. అంటే మంత్రులకు కూడా ఒక సమన్వయం లేదు, వీళ్ళకు పట్టు లేదు, మంత్రి పదవి మీద ఒక పట్టు లేదు, కనీస అవగాహన కూడా లేదు. రైతులకు సంబంధించిన వ్యవసాయ శాఖ మంత్రి రివ్యూ మీటింగ్లు పెట్టి దేని గురించో మాట్లాడుతాడు. అంటే ఇది ఒక పొలిటికల్ ఎజెండాగానే ప్రభుత్వాన్ని చూపెడుతున్నారు తప్ప ప్రజలకు అవసరం వచ్చింది ఇంట్లో ఏది లేదు. మొత్తానికి అది అభయం హస్తం అనేది ఇప్పుడు ఈ రోజున భయోందోళన హస్తంగా కనబడుతున్నది. ఇక మొత్తానికైతే
భూములు ఇవ్వాల్సిందే, అభివృద్ధి జరగాలంటే రైతులు కొంత నష్టపోవాల్సిందే. లగచర్లలో భూసేకరణ ఆగదు, ఎకరాకు 20 లక్షలు ఇస్తా. వాస్తవంగా సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించి కొడంగల్ అంటే ఇక కొడంగల్ నియోజకవర్గం అంటే ఆయనను ఈరోజు కడుపులో పెట్టుకొని చూసుకున్నారు ఆ బిడ్డలు. కొడంగల్ బిడ్డలు ఈరోజు రేవంత్ రెడ్డిని కడుపులో పెట్టుకొని నువ్వు గెలిస్తే మాకు సీఎం అవుతావు బిడ్డ, నువ్వు సీఎం అయితే మా భూముల ధరలు పెరుగుతాయి, లేకపోతే మాకు సకాలంలో తిండి తింటాం, మాకు అభివృద్ధి జరుగుతుంది, మాకు అది జరుగుతుంది ఇది జరుగుతుంది అని ఈరోజు నేను ఎమ్మెల్యే గెలిపించుకొని ముఖ్యమంత్రి చేసుకుంటే నువ్వు చేసేది ఏందయ్యా అంటే ఈరోజు వాళ్ళ భూముల్లో హక్కుంటున్నావు. 20 లక్షలు వాళ్ళు బయట అమ్ముకుంటూ పోదా? నువ్వు ఇచ్చేది ఏందయ్యా వాళ్ళకు? నా భూమి, నా తాతల నాటి నుంచి వచ్చే భూమి ఈరోజు నీకు ఎందుకు ఇవ్వాలి? నా గుర్తింపు ఏంటంటే ఊర్లో ఉన్నటువంటి నా వ్యవసాయ భూమి నా గుర్తింపు. అట్లాంటి భూమిని నువ్వెవరో ప్రైవేట్ కంపెనీలకు ఇస్తా అంటే నేను ఎందుకు ఇవ్వాలి? నాకేం అవసరం? సరే ముఖ్యమంత్రి అయినా నువ్వు మేము ఓటేస్తేనే నువ్వు గెలిచినావు, ఏదైతే కొడంగల్ బిడ్డలు ఓట్లేస్తేనే నువ్వు ఈరోజు ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నావు. మరి కొడంగల్ బిడ్డలతోటి నీకు మాట్లాడేంత సమయం లేదా? ఢిల్లీకి 40 సార్లు పోతావు, ఎక్కడికో కేరళకు ఎలక్షన్లో పోతావు, మహారాష్ట్రకి ఎలక్షన్లో పోతావు. నిన్ను ఓటేసుకొని గెలిపించుకున్నందుకు మా దగ్గరికి వచ్చి మమ్మల్ని కనీసం మందలిచ్చి మీకేం కావాలి, మీ పరిస్థితులు ఏంది, మీకేం చేస్తే మీరు మరి ఇట్లాంటి భూములు ఇస్తారు, లేకపోతే మీకు ఎంత నష్టపరిహారం ఇస్తే బాగుంటుంది, మీకు ఎట్లాంటి పనులు చేస్తే బాగుంటుంది అని ఒక్కరోజు అడిగే వెసులుబాటు నీకు లేదా? నువ్వు ముఖ్యమంత్రి కావచ్చు, కాకపోతే మాకు ఫస్ట్ ఎమ్మెల్యే కదా అని అక్కడ ఉన్నటువంటి రైతులు అయితే ఈ విధంగా నిలదీసే ప్రయత్నం చేస్తున్నారు. రేవంత్ రెడ్డి ఇక రాంగ రేవంత్ రెడ్డి పెద్ద పోస్టర్లు వేసి అక్కడ పెద్ద కటౌట్లు పెట్టి మాకు రేవంత్ రెడ్డి కనుబాటు లేదని పెడతారు. ఎందుకంటే రేవంత్ రెడ్డి నియోజకవర్గం ఉన్నటువంటి ఎమ్మెల్యే స్థానంలో అక్కడ ఇప్పటి వరకు వాళ్ళని పట్టించుకున్న దాఖలు లేవు. నిన్ను కొడంగల్లో గెలిపిస్తే ఈరోజు ఏం చేస్తావు? లగాచర్లలో వాళ్ళని జైలు పెట్టిస్తావా? అట్లాంటి అమాయక బిడ్డలను నువ్వు జైలుకు పంపిస్తావా? వాళ్ళు నీ దగ్గరికి వస్తున్నారట, కాకపోతే తప్పు చేసిన వాళ్ళని ఖచ్చితంగా శిక్షిస్తాం. మరి నువ్వు కూడా పెద్ద తప్పు చేసినావు కదా, నువ్వు కూడా ఓటు ఉన్నట్టు కేసులా రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డావు కదా, మరి ఆ రోజు నిన్ను శిక్షిస్తే ఎందుకు సోషల్ ప్రమోషన్ చేయించుకున్నావు? నా ఇంట్లోకి వచ్చి నా బెడ్రూమ్ తలుపులు వాళ్ళ కొట్టి పోలీసులు వచ్చి లాక్కొని వేరన్నారు. మరి ఆ రోజు చేసింది నువ్వు తప్పు కాకపోతే తప్ప? ఆవేదన కనబడతలేవు, కొద్దిగా రైతుల గోసలు కనబడతలేవు నీకు? నువ్వు ముఖ్యమంత్రి అయినా కూడా వాళ్ళు నీకు ఓటెత్తాను కదా ఈరోజు గెలిచింది. మా రేవంత్ అన్న గెలిస్తే మాకేదో మంచి చేస్తాడు అనుకుంటే ఈరోజు మా భూములు గుంజుకొని మా భార్యలను ఈ చిత్ర హింసలు పెట్టి మమ్మల్ని తీసుకుపోయి జైలు వేసిరని రైతు అన్నలు చెప్తున్నారు. దాన్ని మళ్ళీ క్రాస్ డైవర్షన్ ఏం చేస్తావు? ప్రతిపక్షాలే వీళ్ళని రెచ్చగొట్టినాయి, ప్రతిపక్షాలే తీసుకుపోయి దాడులు చేపించినాయి. దీంట్లో అమాయకమైన రైతులకు ఎలాంటి సంబంధం లేదని చెప్పు. మరి అమాయక రైతులను విడుదల చేయి కదా, నువ్వు ఒక ముఖ్యమంత్రి కదా. అమాయక రైతులను నువ్వు అమాయకులే అనుకున్నప్పుడు, ఉసగొల్పినప్పుడు కరెక్ట్ ఎవరు చేసిరో వాళ్ళని శిక్షించి అక్కడ ఉన్నటువంటి అమాయకులైన రైతులను విడిచిపెట్టు. నీ నైతిక బాధ్యత కదా నీ వాళ్ళని కాపాడుకున్నాడు. నువ్వు ఎంత పెద్ద స్థానంలో ఉన్నా నీకు ఓటేసి నేను గెలిపించుకున్నటువంటి ఏదైతే కొడంగల్ బిడ్డలు ఉన్నారో, లగాచర్ల బిడ్డలు ఉన్నారో, లంబాడి తండకు సంబంధించిన బిడ్డలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కాపాడుకోవాల్సిన బాధ్యత నీ మీద ఉన్నది కదా. ఎందుకు వాళ్ళను పట్టరానట్టుంటున్నావు? ఎందుకు ఈ సోయి నిద్ర నీకు? నిద్రలే, ఇప్పటికైనా నిద్రలేసి అక్కడ జైల్లో మరిగిపోతున్నారు జైల్లో. వాళ్ళని కనీసం పట్టించుకో ఇప్పటికైనా. ఎంతసేపు డబ్బాలు కొట్టుకుంటూ కాదు, కనీసం ప్రజల గురించి పట్టించుకునే సోయనే తెచ్చుకో ఇప్పటికైనా. ఇక ఏమంటాడు? లగాచర్లలో భూసేకరణ ఆగదు, ఎకరాకు 20 లక్షలు ఇస్తామట. ఇక లగాచర్ల బిడ్డలే చెప్పాలి ఈ ముచ్చట. మరి మీరు 20 లక్షలు ఇస్తే భూములు ఇస్తారా? ఇచ్చే అవకాశాలు ఉంటాయి. బయట అమ్మినా కూడా 30-40 లక్షలు వస్తాయని వాళ్ళే రైతులు చెప్తున్నారు. ప్రభుత్వానికి ఇచ్చేది కాదు, అక్కడ ప్రైవేట్ కంపెనీలకు ఇచ్చేది. ఎట్లిస్తారు? వాళ్ళకి మనసు ఎట్లా ఒప్పుతుంది పాపం? వాళ్ళు తాతల కాలం నుంచి వచ్చిన భూమిలో లేకపోతే చిన్న చిరుక కట్టెపుల్లలు ఏరుకొని జీవనం కొనసాగించి భూములు 10 పరక దాచిపెట్టుకొని, రోగాలు వచ్చినా కూడా దాచిపెట్టుకొని మా భూములు ఉంటే మా బిడ్డల భవిష్యత్తు మంచి భవిష్యత్తు ఇస్తాం, వాళ్ళకి మంచి చదువులు అందిస్తాం, మాకు 2 పూటల నోట్ల ముద్ద పోతా అనే ఉద్దేశంతో భూములు కొనుక్కున్న భూములు ఈరోజు నీ 30 లక్షలకు ఆశపడి నీ భూములు ఇవ్వాలనా? రేవంత్ రెడ్డి 30 లక్షలకు భూములు ఇస్తారా? ఇవ్వాల్సిన అవసరం ఏమున్నది? 10 ఎక్కువ తీసుకొని పక్కకు పోయి భూములు కొనుక్కోండి అంటే 10 రూపాయలు ఎక్కువ తీసుకున్నట పక్క పోయి భూములు కొనుక్కోవాలన్నట. రియల్ ఎస్టేట్ వ్యాపారమే కదా నువ్వు చేసేది. అక్కడ భూములు అమ్మితే మళ్ళీ వీళ్ళు వేరే కాడ కొనుక్కునే పరిస్థితులు ఉంటాయా?
మరి నీకు సంబంధించిన భూములే 200 ఎకరాలు ఉన్నాయని చాలాసార్లు చెప్పినావు కదా. ఆ 200 ఎకరాలలోనే కంపెనీలు పెట్టు, ప్రైవేట్ కంపెనీలు ఇవ్వు, ఫ్యాక్టరీలు పెట్టి అక్కడ ఆ పదే పరకతోటే పక్కకు పోయి కొనుక్కో. ఎందుకు అలా ఇబ్బంది పెట్టుడు? ఇక 3 లక్షల ఎకరాలల్లో 1300 ఎకరాలు తీసుకుంటే తప్పేందట. తప్పే, 100% తప్పే. ప్రజాభిప్రాయ సేకరణ చేసి నువ్వు అక్కడ ముఖ్యమంత్రివి, అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే కాబట్టి నువ్వు అక్కడ కూర్చొని వాళ్ళ ఇబ్బందులు ఏంది, అమ్ముతే ఎట్లాంటి నష్టాలు ఉంటాయి, కొంటే ఎట్లాంటి నష్టాలు ఉంటాయి, మళ్ళీ వాళ్ళ తర్వాత పరిస్థితి ఏంది, వాళ్ళ భవిష్యత్తు ఏంది కనుక్కున్న తర్వాత ఖచ్చితంగా నువ్వు వాళ్ళు ఇస్తా అంటే ఖచ్చితంగా వాళ్ళు మేము సానుకూలంగా ఉన్నాం ఇవ్వడానికి, మేము ఖచ్చితంగా ఇస్తామంటే నువ్వు అప్పుడు ఖచ్చితంగా వాళ్ళ భూములు తీసుకో. ఎవరు అడ్డుపడతారు? వాళ్ళను ఒప్పించుకో, వాళ్ళని బదిలాడో లేకపోతే వాళ్ళ నష్టపరిహారం ఎక్కించి తీసుకో. వాళ్ళు ఇష్టపూర్వకంగా వాళ్ళు భూములు ఇస్తామంటే ఎందుకు ఆపుతారు ఎవరు? ఇక మాయమాటలు నమ్మితే అనవసరంగా జైలు పాలవుతారు. మీ వాళ్ళ జైల్లో ఉన్నా ఏం చేయలేను, నా మీద కేసులు ఉన్నాయి, నీ మీద కేసులు ఉంటాయింది అయ్యా, నీ మీద ఎన్ని కేసులు ఉంటాయింది, వాళ్ళను జైల్లో నుంచి ఇచ్చిపెట్టమని అడుగుతున్నారు. అనవసరంగా నేనేం చేయలేనంటే ముఖ్యమంత్రి ఏం లాభం? ఇక నువ్వు రైతుల గురించి రైతు ప్రభుత్వం రైతు రాజ్యం అని చెప్పినారు నువ్వు, ఈరోజు నేనేం చేయాలని చేతులు ఎత్తేస్తే అక్కడ ఉన్నటువంటి అమాయక బిడ్డలు వాళ్ళ పరిస్థితి ఏంది, వాళ్ళ బిడ్డల పరిస్థితి ఏంది, వాళ్ళ జీవితాలు ఏంది? అంటే జైళ్ళలోనే మగ్గి చచ్చిపోవాలన్నా వాళ్ళ గురించి కనీసం పట్టింపు ఉండదా? ఇక పాలమూరు రైతు పండుగలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీఎం సభలో కుర్చీల కోసం ఎమ్మెల్యేల వెతుకులాట. ఇక ఎమ్మెల్యేలకు ఏం కావాలి? ప్రోటోకాల్ కావాలి, కుర్చీలు కావాలి, ఫోటోల ఫోజులు కావాలి, అంతకుమించి ప్రజల అవసరం లేదు, ప్రజల మీద పట్టింపు అసలే లేదు. మళ్ళీ మరి 5 ఏళ్ళ తర్వాత మళ్ళీ మేము ప్రజలకే పోవాలి, మేము ప్రజల్ని ఓట్లు అడగాలని కొద్ది కూడా సోయలేదు. ఎంతసేపు కుర్చీల కోసం పోట్లాడినాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే ఇక అంటారు కదా అందరు సీఎంలే. ఇక ఇంకొకటి, నిన్న ఏదైతే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ సత్యవతి రాజుతోడు కొన్ని ఏదైతే ఒక గురుకులకు సంబంధించి ఏది విజిటింగ్ పోయిందట. అక్కడ ఏదో బీఆర్ఎస్కి సంబంధించిన ఇప్పుడు వాళ్ళు వెళ్తున్నారు కదా గురుకుల బడిబాట వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను కనుక్కునే ప్రయత్నం చేస్తున్నారు. సో ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ గురుకుల పాఠశాలలకు వీళ్ళు పరిశీలించడానికి వెళ్ళే క్రమంలో నిన్న గురుకుల శాఖకు సంబంధించి ఒక పోస్టర్ రిలీజ్ చేశారు. పిల్లల దగ్గరికి ఎవరు వెళ్ళడానికి వీల్లేదు, ఖచ్చితంగా పర్మిషన్ తీసుకోవాలని నిన్న ఒక ప్రకటన విడుదల చేశారు. అంటే కనీసం ప్రతిపక్ష నాయకులో లేకపోతే విద్యార్థి సంఘ నేతలో విద్యార్థుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ పరిస్థితులు ఏందో కనుక్కొని ఇవ్వకుండా ప్రభుత్వం అయితే అడ్డుపడుతున్నది. అంటే వాస్తవంగా దాంట్లో నిజంగా రేవంత్ రెడ్డి ఇక్కడ మాట్లాడేది ఏంటంటే అక్కడ ఉన్నటువంటి పిల్లలు సంతోషంగా మంచి తిండి తిన్నప్పుడు ఎవరిని పంపించడానికి ఏం ఇబ్బంది నీకు? ఎందుకు ఇబ్బంది? ఎందుకు? పోయి మంచిగా వాళ్ళు చూస్తారు, మంచిగున్నా అని చెప్తారు, మంచిగా లేకపోతేనే కదా మంచిగా లేదని చెప్పేది. పిల్లల దగ్గరనే కదా వాళ్ళు కనుక్కునేది. ఎందుకు భయం, ఎందుకు అభద్రబద్ధ భావం? వాళ్ళని వెళ్ళనిచ్చి మరి నిజంగానే నీ కరెక్ట్ ఉంటే కరెక్ట్ ఉన్నాయని చూపెట్టుకో కదా. ఎందుకు ఇట్లా అడ్డుకోవడం, లేకపోతే అధికారులను వాళ్ళకు మీకు మలిచిన విధంగా వాడుకోవడం, ఎందుకు వాళ్ళని ఇబ్బంది పెట్టుడు? ఇక అధికారులు కూడా కొద్దిగా ఆలోచించాలి. ఎందుకంటే ప్రభుత్వాలు మారుతాయి, మీ బాధ్యత మారదు కావచ్చు కానీ ప్రభుత్వాలు మారుతాయి. ఇవాళ ఈ ప్రభుత్వం ఉంటుంది, రేపు ఇంకో ప్రభుత్వం ఉంటుంది. కాకపోతే మీరు ఎవరైతే మిమ్మల్ని నమ్ముకొని మీకు జీతాలు ఇస్తున్నారో ప్రజలు, వాళ్ళ కోసం మీరు పనిచేయండి. పార్టీల కోసం పనిచేయకండి, అధికారుల కోసం పనిచేయకండి, ప్రజాప్రతినిధుల కోసం అసలే పనిచేయకండి. మీ ఏదైతే బాధ్యత ఉందో దాన్ని ఖచ్చితంగా నిర్వర్తించండి తప్ప ఈ పొలిటికల్ ప్రెజర్లకు మీరు కట్టుబడి మీరు మీ పనులను పక్క పెట్టుకొని వేరే పనులను అయితే ముందు వేసుకోకండి. ఇక నిన్న ఏదైతే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ శనివారం మహబూబాద్ జిల్లా కురవి మండల కేంద్రంలోని ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ని ఆకస్మికంగా సందర్శించారు. డైనింగ్ హాల్లో 2 రోజులుగా ఉంచిన వ్యర్థాలను చూసి నివ్వెరపోయారు. దుర్వాసన వస్తున్నా పట్టించుకొని ప్రిన్సిపాల్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ ఇంట్లోనూ ఇట్లనే ఉంచుకుంటారా అని ప్రశ్నించారు. విద్యార్థినులు ఇన్ఛార్జ్ ప్రిన్సిపాల్తో కలిసి అల్పాహారం తీసుకున్నారు. సమస్యలపై విద్యార్థినులతో మాట్లాడారు. ఆరోగ్యంపై ఆరా తీశారు. మేమున్నాం, అధైర్యపడొద్దు అని భరోసా ఇచ్చారు. వాస్తవంగా అయ్యో ఒక పాట ఉంటుంది కదా ఎలక్షన్లో, అప్పుడు ఒక పాట వచ్చే 3 రంగుల జెండా బట్టి సింగమోలే వచ్చినాడే సీఎం రేవంత్ రెడ్డి అన్న. ఏడి రేవంత్ రెడ్డి అన్న ఏడి? ఇది కార్పొరేట్ స్కూల్లో లేకపోతే ప్రైవేట్ రెసిడెన్షియల్స్లో ఈ విధంగా ఉంటే
వాళ్ళు ఒప్పుకుంటారా? ప్రభుత్వం అయితే ఉత్తగా వీళ్ళకి చదువు చెప్తలేదు కదా, డబ్బులు ప్రజలు ఉట్టిగానే గవర్నమెంట్కు పన్నుల రూపంగా కడతలేరు కదా, పరిపాలన సరిగ్గా ఉండాలనే కదా కట్టేది. అట్లాంటప్పుడు పేద విద్యార్థులు చదువుకునేటువంటి ఏదైతే మోడల్ స్కూల్లో ఈ విధంగా ఉండడం ఏంది అసలు? నడి స్కూల్లో చెత్తేసి ఉన్నదట. ఇక మీ ఎమ్మెల్యే ఇంతకుముందు వీడియో కూడా చూపెట్టిన కదా, మీ ఎమ్మెల్యే పోతే అక్కడ గుట్కా తిని వంటలు అంటున్నాడట, గుట్కా తినుకుంటా. ఇంకొకడికి పోతే మీ కాంగ్రెస్ ఎమ్మెల్యే సంబంధించి పోతే అక్కడ అన్నం ఉడకలే చక్కగా. ఇంకొకడికి పోతే పురుగుల అన్నం. ఏ స్కూల్ చూసినా, అటు ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల చూసినా అదే పరిస్థితి, ఇటు ఏది మోడల్ స్కూల్లో అదే పరిస్థితి, అటు ఆశ్రమ పాఠశాల అదే పరిస్థితి, ఇటు గురుకుల పాఠశాల అదే పరిస్థితి. అంటే రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడు అంటే, విద్యాశాఖ ఈరోజు మంత్రిని పెట్టకుండా ఎందుకు ఉంచిందంటే, ఈ ప్రభుత్వ స్కూల్ ఉన్నటువంటి విద్యార్థులు ఎవరైతే నిరుపేదలు కావచ్చు, బలహీన వర్గాలకు చెందినటువంటి పిల్లలు కావచ్చు, ఈరోజు చదువుకోవద్దు, వాళ్ళు చదువుకు దూరం కావాలి, మా కార్పొరేట్ స్కూళ్ళకు మాకు సంబంధించినటువంటి కార్పొరేట్ స్కూళ్ళలోనే విద్యార్థులు చదువుకోవాలి, మంచి చదువును పొందాలంటే ప్రైవేట్ స్కూళ్ళకే పోవాలి తప్ప గవర్నమెంట్ స్కూళ్ళకి పోవద్దని ఈ విధంగానైతే విద్యార్థులను హెచ్చరిస్తున్నాడు ఇండైరెక్ట్గా. ఇట్లాంటి పరిస్థితులు ఉన్నాయంటే మనం అర్థం చేసుకోవాలి. ఈయన ఇంకా ఇంటిగ్రేటెడ్ స్కూల్ పెడతాడట. సంవత్సరం అయిపోయింది, ఇప్పుడు ఇంటిగ్రేటెడ్ స్కూల్కు పునాది కూడా ఎక్కడ. ఇప్పుడు ఈయన ఇంటిగ్రేటెడ్ స్కూల్ పెట్టి నాణ్యమైన ఇంటర్నేషనల్ స్టాండర్డ్ విద్యను కల్పిస్తాడట. ఫస్ట్ ఉన్నటి వాటిని చక్కగా చూసుకుంటే సరిపోద్ది, అంత పెద్దగా అవసరం లేదు, కానీ ఉన్న వాటికి టైం సరిపడా తిండి, మంచి నాణ్యమైన భోజనం పెట్టి వాళ్ళకి నాణ్యమైన చదువు కల్పిస్తే వాళ్ళకి అదే 10,000. ఇప్పుడు నువ్వు ఇచ్చేటువంటి ఇంటిగ్రేటెడ్ స్కూల్ పెట్టు, తప్పులేదు, అందరూ స్వాగతిస్తారు. కాకపోతే ఇక్కడ ఉన్నటువంటి చిన్న చితిగా జీవితాలు, వాళ్ళకి కావాల్సిన చదువులు ఏవైతున్నాయో వాటిని పట్టించుకోకుండా నువ్వు ఈరోజు ఇట్లాంటి పరిస్థితుల్లో కొడిగాడుతుంటే మాత్రం తెలంగాణ సమాజం ఎట్టి పరిస్థితుల్లో సహించదు. ఇక మొత్తానికైతే ఏ అంశం చూసుకున్నా కూడా, రైతుల అంశం చూసుకున్నా కూడా, ఏ అంశం చూసుకున్నా కూడా కంప్లీట్గా ఏమవుతుంది, ప్రభుత్వానికి వ్యతిరేకంగానే ప్రజలైతే బుద్ధి చెప్పే పరిస్థితులు అవుతున్నాయి. ఎందుకంటే రైతులు చూసుకున్న అదే పరిస్థితి, నిరుద్యోగులు చూసుకున్న అదే పరిస్థితి, రైతు బంధు రాలేదు, రైతు భరోసా రాలేదు అనే అదే విధంగా కూడా పెట్టుకుంటున్నారు. ఇటు విద్యార్థులు పల్లెలు పట్టుకొని రోడ్ల మీదకి వచ్చి మాకు తిండి పెడతలేరని చెప్తున్నారు, ఆ టీచర్లు మాకు సకాలంలో జీతాలు రావట్లేదు అని చెప్తున్నారు, మెస్ ఛార్జీలు రావట్లేదు అని కాంట్రాక్టర్లు చెప్తున్నారు. ఎక్కడ చూసినా కూడా ప్రభుత్వ విఫలాలే కనబడుతుంది. ఈ సంవత్సర కాలంలో ఏం చేసిందంటే కాంగ్రెస్ ప్రభుత్వం కాంట్రాక్టర్లకు ఒప్పందాలు కూర్చుకున్నది తప్ప పెట్టుబడిలా రూపాయి పెట్టింది అయితే ఎక్కలేదు. కనీసం రోడ్ వేసిన పరిస్థితులు కూడా చాలా వరకు అయితే లేనట్టే కనబడుతున్నది. ఇక ప్రభుత్వాలు ఉండేందుకు, ఈ ప్రజాపాలన ఎందుకు, ఇదంతా వ్యవస్థ ఎందుకు? 5 ఏళ్ళు రాసి పెట్టిరని మీ ఇష్టం ఉన్నట్టు వేసుకుండే. ఒక విద్యార్థిని పట్టించుకోరా, మీరు ఒక రోగిని పట్టించుకోరా. గాంధీ హాస్పిటల్ పోతే మందులు ఉండేవి, కాజిపేట వరంగల్ సంబంధించిన MGM హాస్పిటల్ పోతే అక్కడ ఏది ఎమర్జెన్సీలో కరెంట్ ఉండదు. ఎక్కడ పేద మధ్యతరగతి కుటుంబాలు ప్రభుత్వానికి నోచుకొని పరిస్థితులే కనబడుతున్నాయి. ఓ పైపేమో ప్రైవేట్ స్కూళ్ళను, పెద్ద పెద్ద కార్పొరేట్ స్కూళ్ళను రిబ్బన్లు పెట్టి కట్ చేస్తున్నారు, ప్రైవేట్ దవాఖానలనేమో